బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనం. గురువు గురించి ఎవరి యొక్క ఆత్మస్థితిని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరు ఎంత తీసుకోగలరో ఎంత తెలుసుకోగలరో అంత తీసుకోగలుగుతారు. పిఎంసి యుఎస్ఏ మల్టీ లింగ్వ్యూల్ ద్వారా నన్ను ఆహ్వానించినటువంటి పిరమిడ్ మాస్టర్స్కి నా హృదయపూర్వక వందనం. ఎంతోమంది జూమ్లో జాయిన్ అయినటువంటి ధ్యానులకు, పిరమిడ్ మాస్టర్లకు నా హృదయపూర్వక వందనం. ఓకే మేడం, మనము ఉన్నది భూమి మీద. ఇప్పటికే భూమి గురించి మనం ఎన్నో చెప్పుకున్నాం. అయితే చాలామంది పూర్తిగా సంసారం అనేది లేకుండా అడవుల్లోకి వెళ్ళిపోయి, గుహల్లోకి వెళ్ళిపోయి, అసలు ఆత్మ అంటే ఏంటి అని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి వాళ్ళు సంసార బాధ్యత అనేది లేకుండా పూర్తిగా ఆధ్యాత్మికతలో ఉండిపోయి అల్లటైపోయి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు యుగ యుగాల నుంచి. అలాగే అసలు ఆత్మ ఏంటో అక్కర్లేదు, ఆధ్యాత్మికత అంటే ఏదో గుళ్ళు, భజనలు, పూజలు అనుకుని వాళ్ళకి కావాల్సిన మట్టుకే దాంట్లో పండగ వస్తేనే దేవుడు అనుకుని పూర్తిగా భౌతిక జీవితంలో ఉండిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ మనసు శాంతంగా ఉండాలి. అటు ఆధ్యాత్మికతకి ఇటు భౌతికతకి మధ్యలో ఉండేది మనస్సు అనే ఒక రంగం ఉంది. అది పెద్ద మహాసముద్రం. ఈ మనస్సు ఎంత జ్ఞానం తెలిసినా ప్రతి ఒక్కరూ గుండె మీద చేసుకుని ఆలోచించవలసిన విషయం. ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి సరికాని ఆలోచన వస్తూనే ఉంటుంది. ఎవరో ఒకరి గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. ఓ కోపం వస్తుంది, మరి అర్థం చేసుకోలేని వాళ్ళు కదా, వాళ్ళు అజ్ఞానులు కదా అని ఇక్కడేమో నోటి మాటలు మాట్లాడుతూనే ఉంటాం. అక్కడేమో మళ్ళీ వాళ్ళు ఏదన్నా అనేదలకి మళ్ళీ మనకు కోపం వస్తుంది. అంటే ఈ మనస్సు అనేది అసలు ఏంటి? మనస్సు అనే మధ్య రంగం గనక శాంతంగా లేకపోతే అటు పూర్తిగా ఇటు భౌతిక ప్రపంచాన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయి ఎన్లైట్ అయిపోయారు అనుకున్న వాళ్ళకు కూడా మోక్షం రాలేదు. నేను ఈ విషయం తెలుసుకుని దిగ్భ్రాంతి చెందాను. వీళ్ళందరూ చాలా పైకి వెళ్ళిపోయారు, ఎన్నో లోకాల్లోకి వెళ్ళిపోయారు, ఉత్తమ లోకాల్లోకి వెళ్ళిపోయారు, సత్యలోకంలోకి వెళ్ళిపోయారు అని అనుకున్నాను. కానీ ఈ మనస్సు అనే మధ్య రంగాన్ని ఫుల్ఫిల్ చేయకుండా వాళ్ళకి దాంట్లో కూడా మార్పులు లేవనేది నాకు అర్థమైంది. ఇక భౌతికమైన విషయాల్లో ఉండే మనిషి యొక్క మనస్సులు ఎలా ఉంటాయో మనకు అందరికి ప్రపంచంలో చూస్తూనే ఉన్నాం. అది ఒకసారి శ్రీశైలంలో పత్రిగారు చెప్పారు, ఈ మనస్సు అనే మధ్య రంగాన్ని కనుక్కుంది నేను మాత్రమే, ఇంకెవరు దీని జోలికి వెళ్ళాల. ఆత్మ స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు, లేదంటే భౌతిక స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు. కానీ త్యాగరాజు వారు పాడారు కదా, శాంతియు లేక సౌఖ్యము లేదు అని. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? శాంతి దేనికి కావాలి? ఆత్మకా, మనస్సుకా? మనం ఇక్కడ ప్రజెంట్ మనం ఆనందంగా ఉంటున్నాము అన్నా, ఏది చేద్దామన్నా మరి మన మనసుకే కదా ఆనందాలని. అందాలైనా, ఆనందాలైనా, ఏదైనా, రుచి అయినా అంతా మనస్సుకే. మరి ఈ మనస్సు అనే రంగం శాంతిగా లేకపోతే మధ్య రంగం, ఏ ఒక్క వ్యక్తి కూడా ఆధ్యాత్మికతలో ఎదగలేరు. ఆ రంగం ఎలా శాంతిగా అవుతుంది, ఏం చేస్తే శాంతి అవుతుంది అది అని చెప్పి ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక యుగం పరిశీలించారు పత్రిగారు. ఒక యుగం బట్టింది. ఎందుకంటే మిలియన్ పీపుల్స్ ఈ ప్రపంచంలో వాళ్ళ మనసులు అనేకమైన నిండిపోయి ఉన్నాయి. దాన్ని శాంతపరచాలి అంటే ఏ టెక్నిక్ ద్వారా, ఈ శ్వాసమేధ్యాస అనే ఈ టెక్నిక్ ద్వారా ఈ విశ్వశక్తి లోపలికి వెళ్ళినప్పుడు
ఈ జ్ఞానం మనకు అంకురించినప్పుడు ఆ మనస్సు అనేది శాంతపడుతుంది అని ఆ రోజు ఆయన చెప్పారు. అప్పటినుంచి కూడా ఎన్నో రకాలుగా నేను చెక్ చేసుకుంటూనే ఉన్నా. ఈ మనస్సు మీద పరిశోధన చేస్తూనే ఉన్నా. ఒక్కోసారి కోపం వస్తుంది. ప ఒక అద్భుతమైన మాటలు వింటున్నాం. అది ఆత్మ వింటోంది. చాలా అద్భుతంగా ఉన్నాయి నిజమే. కానీ అద్భుతమైన మాటలు వింటున్నప్పుడు ఈ మనసు కూడా వింటోంది గదా! ఇప్పుడు పత్రి గారు చెప్పేయి గాని, ఇంకొకళ్ళయి గాని, మహాభారతం గాని, భగవద్గీత గాని ఇవన్నీ అద్భుతమైన మాటలు మనస్సు వింటూనే ఉంది గదా! మళ్ళీ అది ఎందుకు మళ్ళీ మామూలుగా ప్రపంచంలోకి పడిపోతుంది? ప్రపంచంలో ఉండాలి కాదంట్లా. కానీ ఆ సరికాని భావాల్లోకి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతోంది? దానికి కారణం ఏంటి? హ్మ్. అది. ఈ ఈ మనస్సనే మధ్య రంగం శాంతిగా ఉండాలి అంటే, ధ్యానం చేసినా కూడా ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. పూర్తిగా దాంట్లో విలీనమైన ఎప్పుడూ తెలీదు. కానీ మళ్ళీ కొంత మనం రిలాక్స్ అయిపోయి, ఆ వర్క్ కొంచెం పక్కకు పెట్టి మళ్ళీ మనం మన ముందుకొచ్చిన సంఘటనలు గాని, మన చుట్టూ ఉన్నవాళ్ళే గాని, మన కుటుంబంలో గాని మళ్ళీ అలజడులు ఉంటూనే ఉంటాయి. ఏంటి ఆ అలజడి లేకుండా ప్రశాంతంగా మనం ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నాం? ఎందుకు ఈ ఆలోచనలొస్తున్నాయి? మనస్సుని ఎన్నో సార్లు బతిమిలాడాం. మనస్సా ఇన్ని వింటున్నావు కదా! కొద్దిగా శాంతించు. కొద్దిగా అర్థం జేసుకో. ఆ! ఆత్మకి ఆత్మ జ్ఞానం నీకొచ్చింది అనన్నప్పుడు సినిమాలు చూస్తున్నావు, టెక్నికల్ చూస్తున్నావు, ఎన్నో చూస్తున్నావు, ఎంతెంతో జ్ఞానం నేర్చుకుంటున్నప్పుడు, ఈ జ్ఞానాన్ని నువ్వెందుకు వంట పట్టించుకోవట్లేదు? ఇలా నా మనసుతో నేను మాట్లాడుకునేదా. ఇలా అనేక రకాలుగా నేను అందుకని ఈరోజు ఈ మనసు గురించి చెబుదామని నేను దగ్గర దగ్గర నెల రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. కానీ ఎందుకో నాకు సందర్భం వచ్చిందనిపించలేదు. అనిపించక ఇంక నేను ఆగిపోయాను. మళ్ళీ నాకు మెసేజ్ వచ్చింది చెప్పమని. ఆ మెసేజ్ ప్రకారం మాత్రమే నేను ఇది చెప్తున్నాను. ఇక ఇకపోతే మనస్సు మనది ఎట్లాంటి చరిత్ర? అశోక చక్రవర్తి చరిత్ర, బుద్ధుడి చరిత్ర ఈ చరిత్రలు కాదండి. మనది పిరమిడ్ మాస్టర్స్‌ది. ధ్యానం చేసేటువంటి వాళ్ళది. విశ్వవ్యాప్తి చరితము మనది. విశ్వమంతా వ్యాపించి ఉంది. కేవలం భారతదేశమో భూమి మీదో కాదు. విశ్వం మొత్తం వ్యాపించి ఉంది మన చరిత్ర. కాబట్టి విశ్వవ్యాప్తి చరితము మనది. ముందు మనం అది గుర్తుపెట్టుకోవాలి. విశ్వవ్యాప్తి చెందిన వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్. దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్. దిస్ ఈజ్ పిరమిడ్ మాస్టర్ కాదు. విశ్వం మొత్తం చూస్తోంది ఈరోజు. కేవలం జూమ్‌లో ఇక్కడ మనకుండే భౌతికమైన టెక్నాలజీ తోటే జూమ్‌లో ఇంతమంది చూసినప్పుడు, ఇక మరి ఆధ్యాత్మికంగా ఆ థర్డ్ ఐతో ఉన్నవాళ్ళు ఇంక ఎంతమంది మన చుట్టూ ఉన్నారు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ చుట్టూ ఈ క్షణాన్ని గనుక మీరు గమనించుకోగలిగితే ఒక్కొక్కళ్ళ చుట్టూ వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఎన్నో లోకవాసులు వచ్చి పిరమిడ్ మాస్టర్స్ ఏం చెప్తున్నారు? రామాయణం చెప్తారంటే ఆంజనేయుడు వచ్చి కూర్చుంటారట అన్నారు. నాకెప్పుడూ కనిపించలేదు. కానీ పిరమిడ్ మాస్టర్ ధ్యానం చెప్తూ ఉంటే లక్షల మంది వచ్చి కూర్చున్నారు. ఇది 22 సంవత్సరాల నుంచి మేము ఎక్స్‌పీరియన్స్ అయ్యాం. ఎంతో మంది లోకవాసులు వచ్చి ఫోటోలు తీసుకెళ్తున్నారు. ఎంతో మంది లోకవాసులు వచ్చి మనది రికార్డ్ చేసుకెళ్తున్నారు. అలాంటప్పుడు మనం ఎంత శ్రద్ధగా ఉండాలి. ప్రతి ఒక్క ధ్యాని మరి పత్రిజీకి నమస్కారం చెప్పుకుంటున్నాము. పిరమిడ్ మాస్టర్‌లకి నమస్కారం చెప్పుకుంటున్నాం. ధ్యానులకు నమస్కారం చెప్పుకుంటున్నాం. ఈ క్షణం నుంచి మన చుట్టూ కనపడని దేవతలు, కనపడని మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు. వారందరికీ కూడా మనం హృదయపూర్వక నమస్కారం పెట్టుకుందాం. ఓకే మేడం. క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ పంచభూతాల సాక్షిగా మనం వినే ఉంటాం. పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. పంచభూతాలు సాక్షిగా నువ్వు నిజం చెప్పు అని ఇలాంటి వర్డ్స్. పంచభూతాల సాక్షిగా అంటే ఏమిటి? ఆ సాక్షి అంటే ఏమిటి ఇక్కడ? భూతం అంటే వృష్టి. వృష్టి భూతం అంటే. అయితే వృష్టి అంటే ఏంటంటే
సృష్టించబడింది. ఏదైతే నువ్వు సృష్టిస్తావో దానిని వృష్టి అంటారు. కాబట్టి ఈ భూతం అంటే వృష్టి, సృష్టించబడింది. దేని ఆధారంగా అవి సృష్టించబడ్డాయో దానిని భూతం అంటారు. దేని ఆధారంగా సృష్టించబడ్డాయి? గాలి ఆధారంగా, నీటి ఆధారంగా, ఇలా పంచభూతాలు. ఇప్పుడు దేని ఆధారంగా సృష్టించబడ్డాయి అనంటే, పంచభూతములు ముఖ పంచములై. ఈ పంచభూతాలు ఏముంది? నోరు, ముక్కు, ఈ కళ్ళు, శబ్దము, ఇలా మొత్తం 5 శబ్దము లోపల నుంచి వచ్చేది. మరి ఇవన్నీ కలిపి 5 లెక్కేసుకుంటే 2, 2, 4, 5, 6, 7 అవుతాయి. కానీ పంచభూతాలు 5. ఈ 5 కలిపి మనకి ముఖం మీద అమర్చటం జరిగింది. అది పంచభూతాలు. అందుకని ఎక్కువగా మనం చూడటము, మాట్లాడటము, వినటము, శ్వాస పీల్చటము, దీని మీదే ఎక్కువ ఆధారపడి ఉంటాం. పంచభూతాలు. ఎవరైతే కళ్ళను సరిగ్గా వాడుకున్నారో వాళ్ళకి 100 మార్కులు. చక్కటి దృష్టితో చూడటం, చక్కటి మనసుతో చూడటం, చక్కటి విషయాలు వినడం, అందమైన సంగీతం వినడం, అద్భుతమైన సజ్జన సాంగత్యం చేసుకుంటాం, మరి మాంసాహారం మానేయటం, ఆహారం మితాహారం తినటం, తర్వాత ఫలాహారంలోకి వెళ్ళిపోవటం, నిరాహారంలోకి వెళ్ళిపోవటం, అలా తర్వాత ఈ శ్వాసను గమనించుకోవటం. ఇవన్నీ మనం ఎప్పుడైతే వీటిల్లో 500 మార్కులు సంపాదించారో, పంచతలల ఆంజనేయుడు, పంచతలల నాగేంద్రుడు అంటారు. అంటే 5 స్టేట్ మార్క్ అన్నమాట. అది మరి ఇక శరీరం మొత్తాన్ని వాడుకోవాలి అని అంటే ఇంకా అది వేరే. ఇంకా బ్రహ్మరంధ్రం దగ్గర నుంచి మరి మన శరీరంలో ఏమైతే మనకి నిర్మించబడి ఉన్నాయో, నిర్మాణం చేసి ఉన్నాయో, ఇంతకు మునుపు వీటిని మనం వాడుకోలే. ఎలా వాడుకున్నాం? తెలిసినట్టు వాడుకున్నాం, ఉన్నది ఉన్నట్టు వాడుకున్నాం. కానీ ఇప్పుడు ఎలా వాడుకోవాలనేది తెలిసింది. మరి అలాగే ఇక 100కు 100 మార్కులు ఇలా సాధించుకున్న వాళ్ళందరూ యోగులు, తపస్సులు, తపోద్ధారులు. అయితే ఈ పంచభూతాలన్నీ ముఖం మీద అయిపోయి ఉన్నాయి. ఇక 6 ఋతువులు అంటే 6 ఋతువులు ఆహార్యములై. ఆహార్యం అంటే ఇక్కడ మనకు అనుభవం. ఇప్పుడు ఒక చలికాలం వచ్చింది, చలి అనుభవిస్తున్నాం కదా. వానాకాలం వచ్చింది, అనుభవిస్తున్నాం కదా. ఎండాకాలం వచ్చింది, అనుభవిస్తున్నాం కదా. వసంత ఋతువు వచ్చింది, అనుభవిస్తున్నాం కదా. అంటే 6 ఋతువులని మనం 6 రకాలుగాను మనం అనుభవిస్తున్నాం. ఆ అనుభవాన్ని ఆహార్యములై అన్నారు. అది. అయితే ఇవన్నీ దేని ఆధారంగా నిలబడ్డాయి? ఈ పంచభూతాలు మన శరీరంలో దేని ఆధారంగా నిలబడ్డాయి? ఈ కళ్ళు గాని, ముక్కు శ్వాస గాని, మాట గాని, మరి ఆహారం గాని, వినడం గాని, మనం ఈ పనులు చేయటం గాని, చూడటం గాని, మాట్లాడటం గాని, ఇవన్నీ దేని ఆధారంగా ఉన్నాయి? ప్రతిదానికి ఒక ఆధారం కావాలి కదా. భూమి మీద మనం కాళ్ళు పెట్టి నుంచోవాలంటే భూమి ఆధారం ఎలాగో ఈ పంచభూతాలు నిలబడాలి అని అంటే ఒక ఆధారం కావాలి. దేని ఆధారం అంటే మనస్సు. చూసారా మనస్సు ఎంత గొప్పదో. మరి మనస్సు ఆధారంగా అవి నిలబడ్డాయి. ఈ మనస్సే లేకపోతే భూమికి విత్తనమే లేదు. ఒక మట్టిలో విత్తనాలు లేకపోతే ఎంత మట్టి ఉండి ఏం ఉపయోగం? విత్తనాలు పెట్టాలి కదా. అలాగే ఈ మనస్సే గనక లేకపోతే భూమికి విత్తనమే లేదు. విత్తనం అంటే ఇక్కడ చెట్టు చేమ కాదండి. మన మనస్సు అనేది ఉంటేనే ఇలా పండించాలి, ఇలా చెయ్యాలి, మరి ఈ పని చేయాలి, ఈ టెక్నాలజీ కనుక్కోవాలి, ఈ చదువు అంటే భౌతికమైనటువంటి జ్ఞానానికి కానీ, మన రక్షణ కానీ, మరి ఆహారం కానీ అన్ని మనం జీవితంలో పుట్టిన దగ్గర నుంచి ఏదైతే ఉంటాం వీటన్నిటికీ మెయిన్ మనస్సు. ఆ మనసు రికార్డ్ అవ్వకపోతే మనకి ఇవన్నీ రావు కదా, ఇవన్నీ గుర్తుండవు కదా. అందుకని ఆధారం ఏంటంటే మనస్సు. పంచభూతాలకి వృష్టి అనే దానికి, సృష్టించబడిన దానికి ఆధారం మనస్సు. అలాంటి మనస్సుని ఎలా పాడు చేసేసుకున్నాం?
మనసుని తక్కువ చేసి పారేశారు. ఆత్మని ఎక్కువ చేశారు. ఓకే. అసలు అది సెపరేట్, ఇది సెపరేట్. కానీ దాన్ని తక్కువ చేయలా. దీన్ని తక్కువ చేసేశారు. ఆ మనస్సనేది. ఇప్పుడు ఈ మనసే గనుక లేకపోతే మనకేం అర్థం గావు. జడ పదార్థంలాగా ఉంటాం. అది. అయితే ఇక్కడ పంచభూతాలు మనస్సు మీద ఆధారపడి ఉన్నాయి అని. మనస్సు రగిలితేనే అంటే కోపము, ఉద్రేకము, అవమానము ఇవన్నీ లేదంటే ఏదన్నా దుఃఖము ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది? మనస్సు రగులుతుంది. మనస్సు రగిలితేనే అగ్ని. అగ్ని పుడుతుంది. అది రగలలేదనుకోండి అగ్ని పుడుతుంది. చూసారా? పంచభూతాల్లో అగ్ని అనేది మనస్సు రగిలితేనే శరీరంలో అగ్ని పుడుతుంది. మనస్సు నుంచే కన్నీరు. బాధ వేసినప్పుడు చేసినప్పుడు మరి కన్నీరు అంటే నీరు. అగ్ని అయిపోయింది, నీరు అయిపోయింది. మరి మనస్సు నుంచి అది గనక బాధపడకపోతే కన్నీరు రాదుగా. దుఃఖపడకపోతే మరి కన్నీరు రాదుగా. అందుకని నీరు. ఇక్కడ నీరు అయిపోయింది, అగ్ని అయిపోయింది. మనస్సు ప్రేరణే గాలి. మనస్సు ప్రేరేపిస్తేనే ఆ గాలిని కూడా పీల్చుకోవడం, వదలటం జరుగుతోంది లోపల సిస్టంలో. అయితే ఆధ్యాత్మిక సత్యాలలో మొదటి సత్యం, ఈ ఆధ్యాత్మిక సత్యాల్లో మొదటి సత్యం నిన్ను నువ్వు తెలుసుకోవడం. ఎన్నో సత్యాలున్నాయి. ఎన్ని సత్యాలు ఎంత గొప్ప ఉన్నా సరే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిందంటే నిన్ను నీవు తెలుసుకోవడం. నేనెవరిని అని. నేనెవరినని తెలుసుకున్న తర్వాత వాళ్ళ జీవితం ఉంటుందండి. ఎందుకులే ఇంకా సత్యలోకం పనికిరాదు, స్వర్గం పనికిరాదు. కానీ ఎవరు తెలుసుకోవట్లేదు. అసలు నేనంటే ఏంటనేది ఎవ్వరి దృష్టికే రాలేదు. ఎందుకంటే మనస్సులో ఉన్నాం. అది పాయింట్. అయితే నిన్ను తెలుసుకోవాలంటే శ్వాస, గాలి. నువ్వు ధ్యానం చేయాలంటే నువ్వు ఇప్పుడు ధ్యానం చేయాలి అనుకున్నావు. ఏదో నొప్పి వచ్చింది, ఏదో చేసింది, ఎవరో చెప్పారు. ఇదిగో ఇట్లా నొప్పులు తగ్గుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, పిరమిడ్లో ఇట్లా ధ్యానం చెప్తున్నారు, వెళ్ళొద్దామని ఎవరో చెప్పారు. ఆ చెప్పింది ఎవరు విన్నారు? ఆత్మ విందా, మనస్సు విందా? మనస్సు వింది. విని ఈ మనస్సు ధ్యానం చేయటానికి అక్కడికి వెళ్ళాం. ధ్యానం చేయటం మొదలు పెట్టాం. ఎప్పుడైతే మీరు ధ్యానం చేయటం మొదలు పెట్టారో గాలిని ప్రేరేపించినట్టే కదా. అగ్ని అయిపోయింది, నీరు అయిపోయింది, గాలి అయిపోయింది. ఇది ఇక మనస్సు ఆకాశం. ఆకాశం అంత మనస్సు. విశాలమైన వక్షస్థలము కలవాడా అంటే విష్ణు సహస్రనామంలో ఆకాశం అంతా అని. మరి భూమికి కొలత చెప్తాం. ఒక పదార్థం ఇంత లావు ఉంది, ఇంత గుండ్రంగా ఉంది, ఇంత బారు ఉందని మనం కొలవగలుగుతాం, చెప్పగలుగుతాం. ఆకాశాన్ని ఎక్కడ కొలుస్తామండి? ఎవరైనా కొలవగలుగుతారా? ఆకాశం అంతు దరి ఉందా దానికి? ఆది అంతం ఉందా? నువ్వు ఎక్కడికెళ్ళు ఆకాశం. ఆకాశంలో ఇవన్నీ ఉన్నాయి తప్ప ఆకాశాన్ని నువ్వు కొలవలేవు. శూన్యాన్ని మనం కొలవలేము. అలాంటి ఆకాశం మనస్సు. ఆకాశాన్ని కొలుస్తామా మరి? మరి ఆకాశాన్ని కొలవనప్పుడు ఆకాశమే మనస్సు అని మనకి చెప్పినప్పుడు మరి ఈ మనస్సు మారాలంటే ఎలాగండి? ఆకాశం మారాలంటే ఎలా? ఆకాశం మారుతుందా? ఆకాశంలో మబ్బులు ఉన్నాయి, ఆకాశంలో గ్రహాలు ఉన్నాయి, ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి. ఆకాశం ఎక్కడ మారుతుంది? అలాంటప్పుడు మనస్సు ఎలా మారుతుంది? ఒకరి మనసును ఎవరు ఎలా మారుస్తాం? ఏం చెప్పి మారుస్తాం? మనసు మారదండి. అసలు సమస్య లేదు. మనసు మారే సమస్య లేదు. పైగా అది సామాన్యమా ఏంటది మనసు మారటం అంటే? మనస్సు అంటే మన దృష్టిలో మనకు గుర్తున్నయి కనీసం అదేదో మనసు ఎంత ఉందేమో అనుకుంటాం. ఇంత ఆ మనస్సుని నేను చూశానండి.
నేను 20 సంవత్సరాల నుంచి మనసు మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నా. ఎవరు ఏం చెప్పినా నాకు అర్థమయ్యేది కాదు. అసలు అర్థం కాదు. ఇప్పుడు కూడా అర్థం కాదు. నాకు నేను రీసెర్చ్ చేస్తేనే గాని నాకు అర్థం కాదు. మరి చదవగానే అర్థం చేసుకుని, పురాణాలు అర్థం చేసుకొని, భగవద్గీత అర్థం చేసుకునే వాళ్ళు ఎంత గొప్పవారోనండి. చదివి అర్థం చేసుకోవటం కూడా ఒక గొప్ప వరం. కానీ నాకు ఆ వరం ఈ జన్మకు లభించలేదు. ఎందుకంటే నాకు అనుభవం అయింది మాత్రమే నాకు అర్థమవుతుంది. మిగతాది వింటాను. అర్థమైనట్టు ఉంటుంది. కానీ నేను ఇంకోళ్ళకి చెప్పలేను. నా అనుభవం మాత్రమే నేను చెప్పగలను. అలాగే ఈ 22 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి నేను ఈ చేసిన రీసెర్చ్‌ను ఈరోజు హ్మ్. మరి మీ ముందు పెట్టటానికి పత్రి గారు అనుజ్ఞ ఇచ్చారు. ఈ మనస్సును మీతో పంచుకుంటున్నందుకు, మీ అందరి మనస్సులకి గురించి తెలుపుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఇక ఇప్పుడు అర్థమైంది గదండీ! మనసు ఆకాశం అంతటిదని. ఒక్కసారి ఆకాశం అంత మనస్సును మనలో ఎలా నిబిడీకృతమైంది అనుకుంటే ఎంత ఆశ్చర్యమేస్తుంది. ఆ! మరి ఆకాశం అంత మనస్సు ఎన్ని అలజడులున్నాయో, ఎన్నున్నాయో దానిలో మరి దానికి శాంతి అక్కర్లేదా? కాంతి అక్కర్లేదా? దాని గురించి ఎవరు పట్టించుకోం. పట్టించుకోలేదు కూడా. ఈ మహానుభావుడు వచ్చేదాకా ఎవరూ పట్టించుకోలేదు. హ్మ్. మరి కాంతి, శాంతి మనస్సుకి కాంతి, శాంతి అక్కర్లేదా? ఎంత చక్కటి ఉపమానం అండి. మనస్సుకు కాంతి, శాంతి. హ్మ్. మరి ఈ మనసుకి సృష్టి కూడా కావాలి. అంటే క్రియేట్ చేయటం కూడా కావాలి. సృష్టిలోని అందాలు కావాలి. అనుభవం కూడా కావాలి. నోట్ దిస్ పాయింట్. మనసుకు సృష్టి కావాలి. అందాలు కావాలి. అనుభవించడం కూడా కావాలి. మనసును సృష్టించిందే అందుకు. అందాలు చూడటానికి, అందాలు అనుభవించటానికి, అందాలను సృష్టించడానికి. ఎన్నెన్ని కొత్త కొత్త సృష్టి చేస్తున్నారు మనసుతో కాదా? రంగురంగుల పువ్వులు, ఎన్ని రంగురంగుల ఉద్యానవనాలు, ఎంత టెక్నిక్ ప్రపంచం అంతా చూస్తుంటే ఎంత అద్భుతమైన కళలు, శిల్పాలు, పెయింటింగ్‌లు, నాట్యాలు ఇవన్నీ దేనితోటి? మనస్సుతోటి కాదా? మనస్సు సృష్టిస్తోంది. ఎవరో ఒక మనస్సు సృష్టించిన దాన్ని, ఆ మనస్సు తీసుకున్న అందాల్ని మనం చూసి అబ్బా! ఎంత బాగున్నాయి. కాబట్టి మనస్సుకి సృష్టి కావాలి, అందాలు కావాలి, అనుభవం కావాలి. ఇక అన్నీ కావలసినవి కేవలం మనసుకు మాత్రమే. ఆత్మకు అక్కర్లేదండి ఇవి. ఆత్మకి జ్ఞానం కావాలి. మనసుకి అనుభవం కావాలి. ఇది మర్చిపోయారు. ఆత్మ జ్ఞానం వేరు, మనోధర్మం వేరు ఇక్కడ. మరి మనసుకు మాత్రమే ఇవన్నీ కావాలి. అద్భుతమైన మనసు ఇది. అద్భుతమైన మనసు కాబట్టి ఇన్ని అద్భుతాలు సృష్టిస్తోంది. మనసు అద్భుతంగా లేకపోతే అవన్నీ చేయలేదు. అయితే ఇంత కళలు సృష్టించి, ఇంత అద్భుతాలు చూసి, ఇంత అనుభవాలు పొంది, ఇంత ఆనందాలు పొందినటువంటి మనస్సు ఎలాంటి వారికి ఉంటుందో తెలుసా? అందరికీ ఉండదండి ఇది. అందరికీ ఇలాంటి మనస్సు ఉండదు. కనీసం ఒక శిల్పాన్ని చూసినా ఏదో బొమ్మ చూసినట్టు వెళ్ళిపోతారే గాని, ఆ శిల్పి ఎంత కష్టపడి చేశాడు? ఏ ఉద్దేశంతో చేశారు? దాంట్లో ఉండే అందాలేంటి? అది ఏం చెప్తోంది అన్న ఆలోచన కూడా లేదు అనంటే, అందరికి ఆ మనస్సు ఉండదు. ఒక కళల మీద ఉండదు. తన అనుభవం మీద ఉండదు. సృష్టిలోని అందాలు చూడటానికి ఉండదు. ఓ పత్రి గారు చూపించేదాకా సూర్యోదయం అందము తెలియలేదు, చంద్రోదయం అందము తెలియదు. అంటే అంతకు మునుపు ఎన్నో సార్లు చూసాను చంద్రుడిని. అబ్బాయి ఎంత బాగుంది వెన్నెల అంతే. సూర్యోదయం ఎంత బాగుంది, రంగులు ఎంత బాగుంది అంతే. కానీ మనసు వికసించిన తర్వాత ఆ అందాలను చూసిన దృష్టి మారిపోతుంది.
ఎంత అద్భుతమైన సృష్టికర్త నిర్మాణం అండి అది. మానవ నిర్మాణం ఇదైతే సృష్టికర్త నిర్మాణం ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఎన్ని రంగులు, ఎన్ని రంగురంగుల పువ్వులు. రంగురంగుల పువ్వులు మీరు రకరకాలు మార్చి సృష్టించొచ్చేమో కానీ, రకరకాల వాసనలు తీసుకొచ్చి పెట్టలేరండి. పెట్టండి చూద్దాం. ఎన్ని రంగుల గులాబీలున్నాయో. వాసన అనేది కనుక్కొని వాసనతో ఉన్న పువ్వును సృష్టించగలిగారా? అది ఒక సృష్టికర్తకే సాధ్యం. అది అద్భుతమైన మనస్సు. ఇలాంటి అద్భుతమైన మనస్సులు అందరికీ ఉండవు. ప్రతి ఒక్క దానిని 100% అనుభవించాలి. ఆత్మ కోరుకునేది అది. అందుకే అది ఇందులోకొచ్చింది. ఊరికే రాలా. అంత కష్టపడి ఆ లోకాల్లో నుంచి క్యూలో నుంచుని ఎంతో డిజైన్ చేసుకొని వచ్చి 9 నెలలు గర్భంలోకొచ్చి 9 నెలలు ఉండి బయటకొచ్చి పెరిగింది. ఆషామాషా తినడానికి పడుకోవడానికా వచ్చింది ఆత్మ? అనుభవానికి కాదా? ఆ అనుభవం తను తీసుకోలేదు. మనస్సు తీసుకుంటుంది. ఇలాంటి మనస్సు అందరికీ ఉండదు. ఆత్మార్పణ. ఆత్మార్పణ చేసుకోలేని వారికి ఆలోచన ఉంటుంది, మనస్సు ఉండదు. నోట్ దిస్ పాయింట్. ఇక్కడ ఆత్మార్పణ అంటే ఏంటంటే ఆత్మను తీసుకెళ్ళి ఎవరిలోనో కలపటం కాదు. ఏదైతే నువ్వు తెలుసుకున్నావో, ఏదైతే నువ్వు నీ శ్వాస మీద నువ్వు విశ్వాసం పెట్టావో, నువ్వు ఎన్ని అనుభవాలు పొందావో ధ్యానం వల్ల, ఇలాంటిది మనకు అందించినటువంటి నన్ను నేను తెలుసుకునేటువంటి దివ్యాన్ని అందించినటువంటి గురువు గారు మన మంచికే కదా ప్రతిదీ చెప్పేది. మన ఆత్మ యొక్క ఎదుగుదలకే కదా చెప్పేది అని అర్థం చేసుకుని ఆ పనిలో విలీనం అవటమే ఆత్మార్పణ. అలాంటి ఆత్మార్పణ చేసుకున్న వారికి మాత్రమే ఈ మనస్సు ఉంటుందండి. ఆత్మార్పణ చేసుకొని వారికి ఈ మనస్సు ఉండదు. చాలా మంది అంటారు శిల్పాలను చూస్తాం, మేము నాట్యాన్ని చూస్తాం, ఇవన్నీ చూస్తాం, కళలు చూస్తాము అని చెప్పి. ఉన్నారండి, అలాంటి వారు కూడా ఉన్నారు. లేని వారి గురించి నేను చెప్తున్నాను. అందరికీ ఉండదు ఆ మనస్సు అని, కొందరికే ఉంటుంది. కొందరికి ఉండి కొందరికి ఉండని కారణం ఏంటి అంటే ఆత్మార్పణ చేసుకోలేకపోవడం, మనం తెలుసుకోలేకపోవడం. మరి ఈ ఆత్మార్పణ చేసుకోలేని వాళ్ళకి ఏముంటుంది? ఆలోచన ఉంటుందండి. మనసులో ఉన్నటువంటి ఆ మనస్సు అనేది వికసించి ఒక మంచితనము, దయ, కరుణ, గుణము ఇవన్నిటిలోకి రంగరించి పోసినటువంటి అద్భుతమైన వాటన్నిటికీ ఆ మనస్సు ఉంటుంది. ఇది లేని వాళ్ళకి ఇక ఆలోచనలు ఒక్కటే ఉంటాయండి. ఆ మనసులో నుంచి వచ్చిన సరికాని విని ఇక ఆ ఆలోచన అనేది లోపల ఒక తరంగం అది. ఆ తరంగం అనేది ఒక చుట్టల్లాగా చుట్టుకుని ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఉంటుంది. ఈ మాడులో మొత్తం చుట్టుకుపోయి ఉంటుంది ఇక్కడ. ఈ ఆలోచనలు ఈ ఆలోచనతోటి ఆ మనిషి బతుకుతున్నాడు. మనసుతోటి కాదు. చూసారా తేడా? మనస్సు ఇక్కడ ఉందనుకున్నాం, ఇక్కడ కాదు, లోపల ఉంది. ఆలోచనలు ఇక్కడున్నాయి. ఈ ఆలోచనలే నిన్ను ఎదగనీయకుండా అడ్డం పడుతున్నాయి. అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఒక్క క్షణం ఈ బ్రహ్మరంధ్రం ఒక్క క్షణం ఇలా అంటుంది. ఒక ఉలికిపాటు వస్తుంది, చాలు బ్రహ్మరంధ్రం ఓపెన్ అయిపోతుంది, విశ్వశక్తి లోపలికి వెళ్ళిపోయేది. అంటే ఎంత చెత్త ఆలోచనలు ఉన్నాయో, ఎన్ని ట్రక్కుల ఆలోచనలు ఉన్నాయో, ఎన్ని లారీల ఆలోచనలు ఉన్నాయో ఏమో చెప్పలేము అన్నమాట. ప్రపంచం అంత ఆలోచనలు ఇక్కడ చుట్టుపోయి ఉన్నదాన్ని ఈ ఆలోచనలన్నీ వదిలించుకోవాలంటే మనం 1,00,000 జన్మలు ఎత్తినా సాధ్యం కాదు. అందుకనే ఆలోచన గొప్ప అలాగే ఉంచి ఈ బ్రహ్మరంధ్రాన్ని ద్వారా ఆ యొక్క విశ్వశక్తిని లోపలికి పంపించి ఈ మనస్సును శాంతపరిచేటువంటి టెక్నిక్ను కనుక్కున్నవాడు ఒక్క బ్రహ్మర్షి పత్రిజీ మాత్రమే. డంకాపదంగా నేను చెప్తాను, ఎందుకంటే నేను చూశాను. ఆయన అక్కడ ఆ యూనివర్సల్లో ఆ పరిశోధనశాలలో ఎంత గతంలోకి వెళ్ళి ఎంత కష్టపడి ఆయన అణువు నిర్మాణం చేశాడు. ఈ సంసారంలో ఉండేవాళ్ళు ఎలా ఇదవ్వాలి, ఈ స్త్రీలు సంసారంలో పొద్దునుంచి సాయంత్రం దాకా వీళ్ళకి వండటం పెట్టటం, పొద్దున కాఫీ, మళ్ళీ పిల్లలు, ఒక పక్క స్కూళ్ళు, మళ్ళీ భోజనం, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ బట్టలు, ఇవన్నీ మళ్ళీ సాయంత్రం పిల్లలు. ఎప్పుడండి
ఎప్పుడు ఎప్పుడు ధ్యానం చేస్తుంది ఆ స్త్రీ? ఇలాంటి వాళ్ళకి అతి సులభంగా ఎలా ఇవ్వాలి? ఆ కరుణ అంటే ఏంటంటే, ఒక స్త్రీ యొక్క కష్టం, ఒక పురుషుడి యొక్క కష్టం, భూమండలంలో మానవుల యొక్క కష్టం గ్రహించుకున్న వాడే పత్రిజీ. గ్రహించుకున్నారు కాబట్టే ఆయన అతి సులభంగా నువ్వు స్నానం చేసావో, చేయలేదో, నువ్వు ఎక్కడ కూర్చున్నావో అయన్నీ అనవసరం. శ్వాస మీద ధ్యాస పెట్టావా లేదా? అంతే. ఆ చిన్న టెక్నిక్ తోటి ఎంత అద్భుతంగా మనం అనుసంధానం అయిపోయి ఉన్నామండి. ధ్యానం చెప్పడం కంటే ఇంకా ముఖ్యమైనది ఏముంటుంది చెప్పండి ఇంతకంటే? మరి ఇక్కడ ఆత్మార్పణం అంటే సర్వము నీవే. సర్వము నీవే. నీవే సత్యం. నీవే కాంతి. నీవే దివ్యం. నేనే అన్నీ. నీవే అన్నీ. అందరూ అన్నీ. ఇది తెలియటమే ఆత్మార్పణం అంటే. ఇది అర్థం కావటమే ఆత్మార్పణ. నీవే సత్యం, నీవే కాంతి, నువ్వే దివ్యం. కాబట్టే ధ్యానం చెప్తున్నాం. రాక్షసులకు ధ్యానం చెప్తున్నామా ఏంటి? దివ్యము, కాంతి అన్ని నిండిన వాళ్ళకి మనం ధ్యానం చెప్తున్నాం. బయట నుంచి ఎక్కడో రాలేదండి. అన్ని లోపల ఉన్నాయి. కానీ ఈ ధ్యానం చెప్పినప్పుడు వాళ్ళ లోపల నుంచే వాళ్ళకి బయటకు వస్తున్నాయి. ఎవరో చెప్తున్నారు అనుకుంటున్నారు. కాదు, నీ లోపల నుంచే సర్వము వస్తున్నాయి ఇక్కడ. అయితే విశ్వసించి, అన్ని గురువుని విశ్వసించి, అందరికి ధ్యానం చెప్పడం విశ్వసించి, నీ శ్వాసను విశ్వసించి, అప్పుడు ఆ విశ్వాసం ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు సరెండర్ అవుతాం. గురువు మనను ఉత్తమ లోకాలకి తీసుకెళ్ళటానికే ఇంత కష్టపడుతున్నారు. గురువు ఎంత ఓర్పు పడుతున్నారు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో పత్రిగారంత ఓర్పుని నేను ఎక్కడ చూడలేదు, చూడబోను కూడా. ఎవరన్నా ఉంటే నాకు అనవసరం, నాకు తెలియదు. నేను చూడబోను. అసలు అదేం ఓర్పు నారాయణ. అందరూ అంటాం, అమ్మో ఆయన కాబట్టి చేస్తున్నారు, మళ్ళీ అది మర్చిపోతాం. ఆయన కాబట్టి అది చేస్తున్నారు, ఏం చేయిస్తున్నారు ఇక్కడ. మనం కాబట్టి మనం ఏం చెయ్యాలి? మన టైంనంతా మన కుటుంబానికిను, ఉద్యోగాలకిను, వ్యాపారాలకే పెట్టేస్తే మరి ఇంకా నువ్వెక్కడ? నిన్ను నువ్వు ఉద్ధరించుకునేది ఎక్కడ? చెప్పేది ఎక్కడ? కొన్ని కావాలంటే త్యాగం కావాలి, కొన్ని వదిలేయాలి, కొన్ని సమకూర్చుకోవాలి, కుటుంబాన్ని సమకూర్చుకోవాలి. కానీ మన సుఖాలు కొన్ని వదిలేయాలి. ఇతరుల కోసం మరి ధ్యానం చెప్పడానికి కొంత టైం ఇవ్వాలి. ఇది ఎందుకంటే ఎప్పుడైతే అది నీకు తెలిసిందో గురువుకు నువ్వు సరెండర్ అయిపోవాలి. సరెండర్ అంటే గురువు చెప్పిన మాట. సేతన్న గీత దాటిందేమో గాని గురువు చెప్పిన మాట మాత్రం పద్మా మేడం గాని, నేను గాని, మా అక్క గాని మేము దాటలేదు. ఆయన ఏం చెప్పారో అదే వేదం. మాకు వేదాలు తెలియదు, భగవద్గీత తెలియదు, ఉపనిషత్తులు తెలియక్కర్లా. నా అనుభవం నాకుంది, ధ్యానం ఉంది, నా రీసెర్చ్ నాకుంది. ప్రతిదీ కూడా లోక కళ్యాణం కోసమే గాని లోక వినాశనం కోసం కాదు. అర్థం కావట్లేదు, అర్థం చేసుకునేటువంటి మనస్సు లేదు, ఆ ఆత్మ యొక్క జ్ఞానం లేదు. కాక మామూలుగా ఉండే మనస్సు ఉన్న వారికి తెలియని దానిని అర్థం చేసుకునే కెపాసిటీ లేక వాళ్ళు అలా మాట్లాడతారండి. దాన్ని ఆయన దయతో భరిస్తారు. మన బిడ్డలు తెలిసి తెలియక ఎలా వచ్చేస్తామో చిన్న బిడ్డలు, ఆ చిన్న ఆత్మలు అవి. అదే అక్కడ. అందుకని సరెండర్ అంటే ఇది. ఇలా సరెండర్ అయిన వారికే ఆ మనస్సు ఉంటుంది. ఏ మనస్సు అండి? సృష్టి. సృష్టిలోని అందాలు. అసలు సృష్టి అంటే ఏంటి? ఏ సృష్టించావు? సృష్టిలోని అందాలు, ఆ అందాల యొక్క అనుభవాలు. మరి 3 కావాలా వద్దా? వద్దన్న వాళ్ళు క్లాస్ అయినాక మైనస్సులు పెట్టండి. కావాలనుకున్న వాళ్ళు గురువుకి ఆత్మార్పణ సరెండర్ అయిన వాళ్ళు, మనస్సును విశాలం వైశాల్యం చేసుకునేవాళ్ళు ఓకే చెప్పండి.
సంతోషిస్తాను. అది. అయితే మనకు కావాలంటే ఇప్పుడు సరెండర్ అయిపోయామండి. ఆ మహాజ్ఞానం, జ్ఞానం, పరిజ్ఞానం, మహాపరిజ్ఞానం. ఆ మహాజ్ఞానం మనకు కావాలంటే ఆత్మ సత్యానికి అంకితం అవ్వాలి. ఓ పుస్తకం రాస్తే మనకిష్టమైన వాళ్ళకో, గొప్ప వాళ్ళకో అంకితం చేస్తాం గదా! ఒక పాట అంకితం, రచన అంకితం, సినిమాల అంకితం ఇలా ఉంటాయి గదా! అలాగే ఇక్కడ మహాజ్ఞానం కావాలంటే ఆత్మ సత్యానికి అంకితం అవ్వాలి. ఆత్మ ఇంకొక దేనికి అంకితం అయినా మహాజ్ఞానం రాదు. ఆత్మ సత్యానికి అంకితం అవ్వాలి. అలా కాకుండా ఆత్మ ఉన్న అంటే ఈ కట్టుకున్న ఈ ఈ శరీరం, ఆత్మ ఉన్న ఈ శరీరంలో ఉన్న మనస్సు యొక్క ఆలోచనతో జీవిస్తే ఇక నీకు జీవితమంతా ఆలోచన. ఆత్మ దేనికి సరెండర్ అవ్వాలి? సత్యానికి అవ్వాలి. ఇక్కడ ఆత్మ ఉంది. ఇక్కడ చెప్పారు కదా! శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ మరి దూరం అయిపోయి ఉంది కదా! ఈ ఆత్మ పరమాత్మ వైపు తిరగటమే సత్యానికి దగ్గరవ్వాలి. ఇలా కాకుండా ఇటువైపు తిరగటం వల్ల మనస్సు, మనస్సు ఇక్కడుంది. బుద్ధి, మనస్సు ఇక్కడుంది. ఈ మనస్సుకు సరెండర్ అవుతే ఏమవుతుంది ఆత్మ? ఒకటి, ఆ మహాజ్ఞానం మనకు కావాలంటే ఆత్మ సత్యానికే అంకితం అవ్వాలి. అలా కాకుండా ఆత్మ ఉన్న ఈ శరీరంలో ఉన్న మనస్సు యొక్క ఆలోచనతో జీవిస్తే ఇక నీకు జీవితం అంతా ఆలోచనలే. మరి ఆలోచనలతో కాక దేంతో జీవిస్తున్నారు? జీవితం అంతా ఆలోచనలే. భవిష్యత్తు ఏంటా? ఇప్పుడేంటా? ఇప్పుడు కరోనా వచ్చింది, రేపేంటా? ఇవన్నీ ఆలోచనలా కాదా? జీవితం అంతా ఆలోచనలే. మరి ఇదే కరోనా ఇక్కడ పిరమిడ్ మాస్టర్లకి ఉంది. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వాళ్ళకి వ్యాపారాలు లేవు. వాళ్ళకి బిడ్డలకు చదువులు లేవు. మరి వీళ్ళెలా హ్యాపీగా ఉండగలిగారు? వీళ్ళకి ఆలోచనలు ఉన్నాయా? ఏమీ లేవు. చాలా హ్యాపీగా ఉన్నారు. చక్కగా జూమ్‌లో బ్రహ్మాండంగా. ఎందుకంటే వాళ్ళకి ఆ మహాజ్ఞానం కావాలి. అది తేడా. ఆలోచనలతో మనస్సుతో జీవిస్తే ఆ పనికిరాని ఆలోచనలతోటి, బాధలతోటి దాంతో జీవితం అంతా గడిచిపోతుంది. ఆత్మ ఎప్పుడైతే సత్యానికి అంకితం అవటమో అంటే మనం మన మనస్సు ఈ ఇప్పుడు కొంతమందికి ఎంతమందికి ధ్యానం చెప్పి వాళ్ళందరూ వినేవాళ్ళు. ఇదొచ్చిందండి, అదొచ్చిందంటే ఎంత ఆనందపడుతుంది మనస్సు. ఆ! అంటే మనస్సు ఆత్మకి అంకితం. ఆత్మ సత్యానికి అంకితమైంది. మనస్సు ఆత్మకి అంకితమైంది. సరెండర్ అయిన వాళ్ళకి మాత్రం. లేని వాళ్ళకి మళ్ళీ ఈ గోల ఇదంతా తప్పదు. వాళ్ళ ఈ ఆలోచనలు. మనసొక్క ఆలోచనలతో జీవిస్తే ఇక నీకు జీవితమంతా ఆలోచనలే. అవి సరికానివో తెలీదు, సరైనవో తెలీదు. చుక్కాలనే లేని నావలా కొట్టుకుపోతూ ఉంటుంది. మనసు అట్లా కొట్టుకుపోతుంది. మనసు ఈ ఆలోచన వస్తే ఒక ఆలోచన చేసుకోండి. ఓ బాత్రూమ్‌కెళ్ళండి, ఒక కూర్చోండి, ఓ బస్సులో కూర్చోండి, నడవండి, టీవీ చూడండి. ఈ ఆలోచనలు మోగుతూనే ఉంటాయి. ఏదో ఈ గతంలోకెళ్ళిపోయి పనికిరాని ఆలోచనలో లేకపోతే ఇంకొకటో, అది రికార్డు. ఆ రికార్డు అది ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆలోచనలతోటే జీవితం అంతా సరిపోతుంది. అయిపోయింది ఇంకా జీవితం ఇంకా. హ్మ్. ఉదాత్తమమైన మనస్సు అంటారు. ఇక్కడ ఉదాత్తమైన మనస్సు. మళ్ళీ వెన్నలాంటి మనస్సు అంటారు. అగ్నిగోళంలా ఉంది మనస్సు అంటారు. మరి ఒకటే మనస్సు గదా! ఇన్ని రకాలు ఎందుకున్నాయి? మనస్సు ఒకటే గదా! అంటే ఇవన్నీ మనస్సు యొక్క గుణాలు. ఆత్మ యొక్క గుణాలు గాదు. మనస్సు యొక్క గుణాలు. మనస్సుకు అన్ని గుణాలు ఉంటాయండి. ఒక క్రిమినల్ మైండ్ ఉంటుంది. ఒక అసూయ ఉంటుంది. ఒక ద్వేషం ఉంటుంది. ఒక అహంకారం ఉంటుంది. ఈ గుణాలన్నీ ఉన్నాయి మనసుకి. అయి మనసులో ఉన్నాయి ఆల్రెడీ. అయితే తాను పుడుతూ వస్తూ తన కర్మ ఏదైతే ఉందో, ఏం బ్యాలెన్స్ ఉందో ఇప్పుడు దుర్యోధనుడు ఏ రకమైన బ్యాలెన్స్ పూర్తి చేసుకుందామని వచ్చాడు. మరి ధర్మరాజు ఏ రకమైన గుణం తెచ్చుకున్నాడు. అంటే వాళ్ళ యొక్క జన్మను బట్టి, వాళ్ళ యొక్క కర్మను బట్టి ఆ గుణాన్ని మనసులో కలుపుకొని తీసుకొస్తారు.
మరి ఆ గుణం లేకపోతే మనసు అట్లా యాక్ట్ చేయదు కదా! అందుకని మనస్సు ఒక్కొక్క గుణాన్ని తెచ్చుకుంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణం తెచ్చుకున్నారు. మన కుటుంబంలో కడుపున పుట్టిన పిల్లలే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గుణం ఉంది. అంటే వాళ్ళు ఆ గుణం తెచ్చుకున్నారు. ఒక జ్ఞానం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓహో! వీరి గుణం ఇదా? వీళ్ళ గుణం ఇదా? నా గుణం ఇదా? అంటే ఈ గుణాలు ఏంటి అనేది తెలుసుకుంటాం. అదే జ్ఞానం లేనప్పుడు బుద్ధి లేనోడు ఇట్లాగో, అట్లాగో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. వాడు ఏ గుణం తెచ్చుకున్నాడో, ఆ గుణంతోటే వాడు బతుకుతాడు తప్ప, నీలా ఉండడు సుమా! నాలా ఇంకొకళ్ళుండరు, వాళ్ళలా నేనుండను. ఎవరు తెచ్చుకున్నది నీ వాస్తవానికి నీవే బాధ్యుడివి అని కృష్ణుడు ఎందుకన్నాడంటే, నువ్వు తీసుకొచ్చుకున్న దాన్ని బట్టి నువ్వే బాధ్యుడివిక్కడ. ఇదే పత్రిగారిని అడిగాం. ఎన్నో కర్మలు తెచ్చుకున్నాం, ఎంతో మాంసం తిన్నాం. మరి నీ వాస్తవానికి నువ్వే బాధ్యుడివి అన్నారు కృష్ణుడు భగవద్గీతలో. మరి నా వాస్తవానికి నేను బాధ్యురాలిని అయినప్పుడు, ఇవన్నీ పడుతూ ఉన్నప్పుడు, మరి మా దృష్టి, మా చూపు మీ మీదుంది. మీరు చెప్పిన సత్యం వైపుంది, జ్ఞానం వైపుంది. మరి ఆ ధ్యానం వైపుంది. ఇవన్నీ మా దృష్టి మొత్తం అటు వెళ్ళిపోయినప్పుడు, ఈ వాస్తవంలో ఏం పడుతున్నాం అనేది మర్చిపోయాం గదా! మన ఒంటికుండే నొప్పులు మర్చిపోయాము, రోగాలున్నా మర్చిపోయాము, ఆ బాధలు మర్చిపోయాం. ధ్యానంలోకి రావటం ఇంక నోరు ఊరుకోదు. ప్రతి వాళ్ళకి ధ్యానం చెప్పటం అని పరిగెట్టినప్పుడు కృష్ణుడు చెప్పిన నీ వాస్తవానికి నీవు బాధ్యుడివి అన్న పదం అక్కడ ఎట్లా వర్తిస్తుంది? అప్పుడు చెప్పారు. ఇది విశ్వరహస్యం. ఎందుకనంటే ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే జ్ఞానం పొందుతారో, ఎవరైతే 10 మందికి జ్ఞానాన్ని పంచుతారో ఆహ్, వాళ్ళది ఈ కర్మ అంతా నశించిపోతుంది. అక్కడ వాస్తవం అంతా కొట్టుకుపోతుంది. నీవు ఉన్నతం వైపు వెళతావు. అప్పుడు నీ కర్మకు గాని, నీ వాస్తవానికి నువ్వు బాధ్యురాలు కావు అని మనకు మనమే చప్పట్లు కొట్టుకోవాలండి. ఎట్లాంటి అద్భుతాలున్నాయండి ఈ ధ్యానంలో. ఓ కర్మని ఎలా నశింపజేసుకుంటున్నాం. కేవలం రోగం ద్వారా అనుభవించి పోవటం ఒకటే కాదు. ఈ 10 మందికి ధ్యానం చెప్పటం గల అటువంటి అద్భుతం ఎంత ఎంత ప్లస్ పాయింట్ అది మనకి మన ఆత్మకి గాని, మన కష్టానికి కానీ. హ్మ్. అయితే మరి ఇవి మనసు గుణాలు. మనసుకు అన్ని గుణాలు ఉంటాయని చెప్పాను గదా! మరి మనుష్యులు మనస్సు కూడా ఈ సృష్టిలో నుంచే ఏర్పడింది. మనుష్యుల యొక్క మనస్సు ఇక్కడ ఉండే సృష్టిలో నుంచే ఏర్పడింది. ఈ ఈ ఏదైతే సృష్టించారో, ఆ సృష్టించిన దాంట్లో నుంచే మనసు ఏర్పడింది. సృష్టికర్త భూమిని ఇవి అన్నీ ఎలా అయితే సృష్టించాడో, ఆ సృష్టిలోంచి మనసు ఏర్పడి 190,00,00,000 యుగాల నుండి ఏర్పడిందండి మనస్సు. ఒక 1,00,00,000 కాదు, 1,00,000 కాదు బాబోయ్! ఆలోచించండి. 190,00,00,000 యుగాల నుండి ఈ మనస్సు ఏర్పడింది. ఎంత పెద్ద మనస్సండి ఇది. హ్మ్. కొలుస్తామా ఈ మనస్సుని? అంతకు మునుపు జ్ఞాతి లక్షణాలతో ఉండేవారు. అంతకు మునుపు మనస్సు లేదు. సృష్టికర్త సృష్టించలేదు. జ్ఞాతి, జ్ఞాతి లక్షణాలతో ఉండేవాడు. ఇక్కడ జ్ఞాతి అంటే తానెవరో తెలుసుకున్నవాడు. నేను ఆత్మని అని తెలుసుకున్నవాడు. బ్రహ్మర్షి ఆత్మ తాను ఆత్మని అని తెలుసుకొని బ్రహ్మర్షి అయ్యి, భగవంతుడయ్యి, దైవం అయినవాడు ఏది సృష్టించినా, ఏమి చేసినా అక్కడ ఇంకేమి ఉండదు. మానవుడికైతే ఉంటాయి తప్పొప్పులు. వారు సృష్టికర్తలు వాళ్ళు. అందుకని ఇది జ్ఞాతి లక్షణాలు అన్నారు. తానెవరో తాను తెలుసుకున్నాడు కాబట్టి, తనేం పొందాలో అన్నీ అద్భుతంగా పొందాడు. ఏం చేయాలో చేశారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇలా వస్తున్నారు చక్కగా భూమి మీద కాలేజీలు అన్నీ ఇంకా అన్నీ నేర్చుకుంటున్నారు. ఏమైనా పరిశోధనలు చేసుకుంటున్నారు. ఎవరికి వారు ఏమన్నా తీరా అంటే అక్కడ జడ్జిమెంట్ లేదు. ఒకళ్ళ కామెంట్ లేదు. నువ్వు ఇదని లేదు, అదని లేదు. ఎందుకంటే అందరూ ఒకటే. జ్ఞాతి 190,00,00,000 యుగాల ముందు జ్ఞాతి అనే దేవతలు మాత్రమే భూమిలో ఉన్నారు. దైవాలు మాత్రమే భూమిలో ఉన్నారు. ఈ 190,00,00,000 తర్వాత
ఈ మనస్సు అనేది సృష్టిలో నుంచి ఎప్పుడైతే పుట్టడం మొదలుపెట్టిందో, ఈ మనస్సు అనేది ఏర్పడి చివరికి ఇలా తయారయింది. ఏమి తెలియకుండా. హ్మ్. మానవుడు సమస్యల నుండి బయటపడితేనే ధ్యానం చేయగలుగుతాడండి. సమస్యలుంటాయి. మొట్టమొదట ధ్యానం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటే పనమ్మాయి వస్తుంది, అంట్లు బయటెయ్యాలి. ఇలాంటి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఈ ఆలోచనలన్నీ, ఎందుకంటే మనకు మన చుట్టూ అవన్నీ ఉంటాయి గాబట్టి ఈ ఆలోచనలన్నీ వచ్చాయి. అదే ధ్యానం చేసుకొని చేసుకున్న తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత అన్నీ మనకు తెలియకుండానే సమకూరుతాయండి. అంతకు మునుపు సమకూరని ఇప్పుడెట్లా సమకూరినియి? ఈ అడ్జస్ట్‌మెంట్ ఎట్లా వచ్చింది? ఇదే అడ్జస్ట్‌మెంట్ అంతకు మునుపు ఎందుకు రాలేదు? అంటే అంతకు మునుపు మనం ఆలోచనలో ఉన్నాం. ఆ అమ్మాయి వస్తుంది, ఇవన్నీ జేయాలి. మరి అయి లేపోతే ఎలాగండి అంటాం. కానీ అదే పని ఇప్పుడెలా సాధ్యమవుతోంది? అంటే అది ధ్యానం యొక్క గొప్పతనం. అది. అయితే ఎన్నో సమస్యలుంటాయండి మనిషికి. ఒక ఇల్లాలకుండే సమస్యలు సామాన్యం గాదు. అలాగే అందరు భర్తలు అన్యోన్యంగా భార్యాభర్తలు ఉన్నవాళ్ళు లేరండి. ఒక్కొక్క భర్త వల్ల పడ్డ భార్యలో కష్టాలు చూస్తుంటే ఇంత అంత కాదు. అలాగే భార్యల వల్ల భర్తలు కూడా పడేవాళ్ళున్నారు. వాళ్ళు మగవాళ్ళు గాబట్టి బయటికి చెప్పుకోలేరు కొన్ని. కానీ స్త్రీల యొక్క హింస జీవహింస కంటే కూడా ఎక్కువ హింస అనమాట. అలా ఒక వంటింటికి అర్పితమైపోయి, కష్టాలకు అర్పితమైపోయి ఎన్ని బాధలు పడ్డవాళ్ళున్నారిక్కడ. అనేకమైన అన్నీ బాగున్నట్టే కనపడతారండి. కార్లుంటాయి, చీరలుంటాయి, బిల్డింగులుంటాయి. కానీ మానసికమైన సమస్యలు, చెప్పుకోలేనటువంటి సమస్యలు ఎంతో మంది స్త్రీలకున్నాయి. మరి వీళ్ళ సమస్యలన్నీ బెట్టుకొని 36 సమస్యలు బెట్టుకొని డబ్బుండి లేకో, ఇంకోటో బెట్టుకొని "నువ్వు ధ్యానం జేయవమ్మా" అంటే ఆ ఆలోచనలన్నీ వస్తుంటే సమస్యలు, ఇంకా ధ్యానం ఎట్లా కుదురుతుంది వీళ్ళకి? కుదరదండి అది. అందుకని మన సమస్యల గురించి ఈ సమస్యల నుండి మానవుడు బయట పడితేనే ధ్యానం చేయగలుగుతాడు. అందుకే ధ్యానం చేసిన వాళ్ళందరికి మొట్టమొదట ఏదో ఒక సమస్య పరిష్కారం వస్తుందండి. రుజువు కనపడుతుంది. ఆ రుజువు చూసి ఇక అప్పుడు వాళ్ళు ఇంకా ధ్యానాన్ని ఇంకా తీవ్రతరం. ఎందుకంటే ఆ సమస్య ఎట్లా పరిష్కారం వచ్చిందండి? కేవలం నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి, నీ లోపల నువ్వు చూసుకుంటే, నీ ప్రాపంచికంగా నీ కుటుంబంలో ఉండే సమస్య ఎట్ట తీరుతుంది? దానికి లింక్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించామా? మన సమస్యల గురించి మన పక్కవారు ఆలోచిస్తారా? ఇప్పుడు నా సమస్య ఉందంటే నా సమస్య నేను ఆలోచిస్తాను. ఆ పక్కింటి వాడి సమస్య, అవునా మీకు ఈ సమస్య వచ్చిందా? అని చేతనైతే ఏదైనా చెప్తాను, లేకపోతే లేదు. కానీ మన సమస్య గురించే మనకు ఆలోచన ఉంటుంది. అది కట్టాలంటే మనకే. పిల్లల ఫీజు కట్టాలంటే మనకే. మన సమస్యలే మనకు, పక్కవారి సమస్య గురించి మనం ఆలోచించమండి. ఎవరో కొంతమంది బంధువులు అయితే తప్ప మనం ఆలోచించం. మరి ఎవరి సమస్యల గురించి వారు బలంగా ఆలోచించుకుంటారు. ఒట్టిగా కూడా కాదు. బలంగా ఆలోచించుకుంటారు. అది సత్యం. పక్కవారి సమస్యలు అసలు పట్టించుకోం. హ్మ్. ఒకవేళ పట్టించుకున్నా మనం అన్నీ తీర్చగలుగుతామా? తీర్చలేం. అది కూడా చేయలేం. ఎన్నో సమస్యల నుండి నేను బయటపడ్డానండి. ధ్యానం మొదలుపెట్టినాక మొట్టమొదట నేను బయటపడింది నా మోకాళ్ళ నొప్పి నుంచి, నడుము నొప్పి నుంచి, పైల్స్ నుంచి, ఆస్త్మా, ఆయాసం ఉండేది, రొమాంటిక్ పెయిన్స్ ఉండేయి. అన్నీ ఉన్నాయి 6 రకాల జబ్బుల్లాగా. ఒక్కొక్క దాని నుంచి బయటపడ్డా. ముందు నేను ఆరోగ్యం నుంచి బయటపడ్డా. ఏదో చేసి చూద్దాం అనుకున్నాను గానీ, దీనిలో ఇంత గొప్ప విశేషం ఉంటుందని నాకు తెలీదు. మరి, మరి నా ధ్యానం చేస్తున్నాను. ఆరోగ్యం బాగయింది. 10 మందికి ధ్యానం చెప్తున్నాను. కానీ సమస్య వెనకమాల సమస్యొస్తుంది. మాకు కొత్తది ఒక లారీ కొన్నారండి. ఆ లారీ కొని దాన్ని దసరా ముందు తీసుకొచ్చి మా గుమ్మం ముందు పెట్టారు. దాంట్లో క్లీనర్‌ని అట్టి పెట్టారు. పెట్టి ఆ డ్రైవరేమో ఇంటికెళ్ళాడు. మేము పడుకొనున్నాం. తెల్లారి చూసేదలికి లారీ లేదు. క్లీనరొచ్చి నేను బయటికెళ్ళానండి. ఇటొచ్చి చూసేదలికి బండి లేదు. తాళం చెవి కూడా నేను అక్కడ లేదు. నేను తీసుకెళ్ళాను అని. ఇక అక్కడి నుంచి ఈయనకి పోలీసులు కంప్లెయింటు అన్నీ ఎతకటం, చేయటం ఏంటి అని. మరి అదొక సమస్యే గదా! చెప్పండి. రూ. 20,00,000 బండి అనేదలికి ఆ రోజుల్లో మాకదే గొప్ప. మధ్య తరగతి వాళ్ళం. మరి ఏంటిది? ఇంత బండిని ఫైనాన్స్ చేసి తీసుకొని ఇట్లా పోయింది ఏంటి అని మనసు ఓ పక్క పీకుతోంది.
ఆ రోజు ఫ్రైడే నాకు ఇంట్లో క్లాస్. కళ్ళు మూసుకొని కూర్చున్నాను. కూర్చొని నేను హాయిగా ఉండి ధ్యానం చెప్పుకుంటున్నాను. ఏదో ఆరోగ్యం బాగుపడింది. సమస్య అనగా సమస్యలాగా మళ్ళీ ఈ సమస్యొచ్చి పడిందేంటి? ఈ సమస్య గురించే చూసుకోనా? నేను ధ్యానమే చేయనా? వీళ్ళకి ధ్యానమే చెప్పనా? అని చెప్పి అయినా వాళ్ళ ధ్యానం క్లాసు వాళ్ళకి చెప్తూనే ఉన్నా. ఆ ఫ్రైడే అంతా ధ్యానం క్లాస్ అయిపోయింది. ఈయన ఒక్కసారి ఫోన్ రాగానే అమ్మో! అన్నారు. అమ్మో! అనంటే నేనన్నాను, అమ్మో! అనొద్దు. పోయింది బండి. నిజమే. దాని ప్రయత్నం ఏదో చెయ్యి అనంటే, "నీకేం తీపు నొప్పు తెలుస్తుంది? కష్టపడేవాడిని నేను, తెచ్చేవాడిని నేను, బాధపడేవాడిని నేను. ఇది లేదు అని అంటావు కూర్చుంటావు. నీకెట్ట తెలుస్తుంది ఆ బాధ? నేను అనుకోకుండా ఉండలేను." ఆయన అలా బాధపడుతుంటే నేను బాధపడుతున్నా. ఈయన ఆవేదన పడుతున్నారు, హడావిడి పడుతున్నారు, ఇది అది అని చెప్పి నేను కళ్ళు మూసుకొని కూర్చున్నా. బాధని ప్రాపంచికంగా నేను ఆలోచించలేదండి. వెంటనే కళ్ళు మూసి కూర్చున్నా. ఏంటి నాకీ సమస్య? నేను ధ్యానం చెప్పాలి. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఇదవుతుంది? ప్రతి వారం రోజు వస్తారండి ధ్యానానికి. వారానికి ఒక్క శుక్రవారం ధ్యానం అని చెప్పాను గానీ, వారానికొచ్చేదేమో అందరూ ధ్యానానికి. రోజు ప్రొద్దున లేస్తే మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, పొద్దున లేదు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉండేవారు. ఎలా నేను ఇది చేయను అని కూర్చుంటే, "నీకెందుకు మేడం? హ్మ్. దసరా క్రిందటి రోజుకల్లా నీ వస్తువైతే నీ ఇంటికొచ్చి కూర్చుంటుంది. తప్పనిసరిగా నీ ఇంటికి వచ్చి కూర్చుంటుంది." అంతే నాకు తేలికైపోయింది. హ్యాపీగా ధ్యానం జెప్పాను. ఈ లోపల పోలీసులొచ్చారు. వీళ్ళందరూ "అదేంటి మేడం పోలీసులొచ్చారంటే" "మా బండి పోయిందని." అమ్మో! బండి పోయిందా? 20,00,000 పోతే మీరింత ఆరామంగా కూర్చొని ఎట్లా ధ్యానం జెప్తున్నారు మేడం? ఒక సత్యాన్ని నేను నమ్మాను. ఆ దివ్యం నుంచొచ్చిన సందేశాన్ని నేను నమ్మాను కాబట్టి నేను హ్యాపీగా ఉన్నా. అదే పక్కనాళ్ళు ఎవరైనా వచ్చి, "అదే దొరుకుతుంది లేరా బండి కూర్చో" అంటే కూర్చుంటామా? వాస్తవాలు మాట్లాడుకోవాలి. మనసు గందరగోళంగా ఉండదా? కానీ అదే దివ్యం నుంచి వచ్చిన సమాచారాన్ని ఎంత గట్టిగా నమ్మాను. ఒక ఆరోగ్యం నాకు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక సమస్య అనేది ఆ దివ్యలోక వాసులు మనకి తీరుస్తున్నారు. నేనేమీ చేయట్లేదన్న పత్రి గారే ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తున్నాడండి. అవన్నీ నాకు తెలుసు. ఆయన ఒప్పుకోరు. నాకేం తెలీదు. ఆవిడ ఉద్దేశం అంటారు. ఆయన ఉద్దేశం అంటారు. ఈ సమస్యలు మానవుల యొక్క సమస్యలు తీరకుండా వాళ్ళు ధ్యానం ప్రశాంతంగా చేయలేరు. అందుకని ముందు ఆరోగ్యము, సమస్యలు తీరతాయండి. ఆ సమస్యలు తీరిస్తేనే వాళ్ళు ధ్యానంలో స్థితమవ్వగలుగుతారు. అందుకే సమస్యలు. మరి ఏనాడో అడవుల్లోకెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు ఏ సమస్యల గురించి ఆలోచించలా. వాళ్ళు తిన్నగా ఆషన్ ట్రావర్సు సాధనలో వాటిలో ఉండిపోయారు వాళ్ళు. కనుక మనకు అనేక సమస్యలున్నాయి. మన సమస్యలని మన గురువు తీరుస్తున్నాడండి. ఆ దివ్యలోక వాసులు తీరుస్తున్నారు. తెల్లారికల్లా మళ్ళీ 2, 4 రోజుల్లో ఆ ఎత్తుకుపోయిన కుర్రాళ్ళు ఎక్కడో పెట్టారు. డ్రైవర్ చూసాడు. ఆ బండిని తీసుకొచ్చి వాకిట్లో పెట్టారు. కరెక్ట్‌గా రేపు దసరా అనగా ఇవాళొచ్చింది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో జరిగినాయి. ఒక్కటి కాదు. అంటే ఒక సమస్య గురించి నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి నువ్వు విశ్వసించినప్పుడు, నువ్వు ధ్యానం మొదలుపెట్టాలి. నేను ధ్యానం చెయ్యాలి. నాకిది తగ్గాలి అనుకో నువ్వు కూర్చున్నప్పుడు తప్పకుండా తగ్గి తీరుతాయి. అలా కోట్లు, లక్షల మందున్నారు ఇలా సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు. హ్మ్. మరి మన గురించి పక్క వాళ్ళు ఆలోచించరండి. మనం పక్క వాళ్ళ గురించి ఆలోచించమండి. కానీ మనందరి సమస్యలు ఆలోచించేది ఒక్క పత్రిజీనే. ఇన్ని సంస్థలున్నాయి. ఇప్పుడొకటి అటు కర్తాళ్ అని ఉంది. ఇక్కడ ఓంకారం అని ఉంది. అటు పిరమిడ్ వ్యాలీ ఉంది. మళ్ళీ పెద్ద పెద్ద పిరమిడ్‌లు కడుతున్నారు. అటు వశిష్ఠ గౌతమ్ ఉంది. వెళ్ళగానే సమస్యల చిట్టా ఇంత బార పెట్టి చూపిస్తారండి ఆయనకు. స్వాగతం ఏంటంటే ఎక్కడ కిందకి లోంచి కాలు కింద పెట్టగానే సమస్యల చిట్టా మొదలుపెడతారు. ఆ! ఎన్ని సమస్యలను ప్రతి ఒక్కరి సమస్యల గురించి ఆలోచించి వీరి సమస్య ఎలా తీరాలా అని ఆ సమస్యను పరిష్కరించేది ఒక్క పత్రి గారే అండి. ఆయన ఒక్కరే ఆలోచిస్తున్నారు మన గురించి. అయితే ఇక్కడ అరే! అసలు పట్టించుకోరు. మరి ఒక పత్రిజనే ఆలోచించగలరు. మనం ఆత్మతో అనుసంధానం కాకపోవడానికి కారణం ఏంటి? ఎందుకని లోపలికి వెళ్ళలేకపోయాం మనం? ఆ కారణం ఏంటి? ఎందుకని లోపలికి వెళ్ళలేకపోయాం? అనుసంధానం ఎందుకు కాలేకపోయాం ఆత్మతో? ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది గదండీ! నేను ఆత్మని అని తెలుసుకోవాలంటారు. ఎట్లా? ఎలా తెలుసుకోవాలి ఆత్మ అని చెప్పి?
ఆ! ఎందుకు ఆత్మతో కలవలేకపోయాం మనం? హ్మ్. ఆత్మతో అనుసంధానం కాలేకపోవటానికి ముఖ్య కారణం ఏంటంటే మనసు. ఈ మనసు అడ్డం పడుతోంది. మనసు చెప్పినవి వినాలి. మనసు చెప్పినవి చెయ్యాలి. మనసుకు ఆనందం కలగాలి. మరి మనసుకు అనుభవం కావాలి. ఇవన్నీ గొప్ప మనస్సే అయినా, ఆ సరియైనవి ఏవి, సరికానివి ఏది అనేది బుద్ధి లేదిక్కడ. లేక ఇలాంటియన్నీ మనకి వస్తున్నాయి. ఎన్నో సమస్యలతో ఉన్న మనస్సు శాంతపరిచి ఒక దరికి తెచ్చే శక్తి. ఎన్ని సమస్యలున్నా సరే, దాన్ని శాంతపరిచి ఒక దరికి తెచ్చే శక్తి ఒక్క మనస్సుకు మాత్రమే ఉంది. ఆహ్, ఒక్క ధ్యానానికి మాత్రమే ఉంది. అదే శ్వాస మీద ధ్యాస. దానికి ఆ శక్తి ఉంది. ధ్యానానికి ఆ శక్తి ఉంది. మన మనసుకి మనకి కాదు. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టామో, అది ఏమేం మార్చాలో దానికి ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఉన్న దాన్ని ఇన్నాళ్ళు పట్టుకోలేదు. ఇవాళ ఆ శక్తి ఉన్న దాన్ని పట్టుకోబట్టి ఇన్ని రిజల్ట్ అన్నీ మనకి వచ్చాయన్నమాట. ఈ మనస్సు ఒక ప్రచండం. ఈ మనస్సును దాటటం ఎవరి తరం కాదండి. ఈ మనసును దాటాలంటే ఒక పెద్ద మహాసముద్రాన్ని దాటటం అన్నమాట. హ్మ్. ఆహ్, నాకు నా మనస్సులోకి నేను దూకాను. ఒక ఎక్స్‌పీరియన్స్ అయ్యింది. ఒకరోజు ధ్యానంలో కూర్చున్నాను. ఒక పెద్ద సునామీ పిక్చర్స్‌లో చూపిస్తారు చూడండి. 10 కమాండ్‌మెంట్స్‌లో వాటిలో ఇలా సముద్రం ఎలా వచ్చేస్తుందో, అలా సునామీ ఒక పెద్ద ఘోషతో ఇంకేముంది అది నన్ను ముంచేస్తుంది. ఇంక నేను అయిపోయాను అనుకున్నంత ఇదిలోకి వెళ్ళిపోయాను. కానీ అది ఏమవుతుంది నేనిక్కడ నుంచునుంటే అది ఇక్కడిక్కడే అలా లెగుస్తోంది, ఇక్కడ పడుతోంది. ఇలా లెగుస్తోంది, ఇక్కడ పడుతోంది గానీ నా మీదకి రావటం లేదు. ఏంటిది ఎంత భయంకరంగా ఉంది, ఇలా ఉంది అని చెప్పి నేను దానికేసి చూసి చెవులు ఇలా మూసేసుకున్నాను గట్టిగా. ఆ భయంకరమైన ఆ శబ్దాన్ని నేను వినలేకపోయాననమాట. వినలేక ఏం చేసుకున్నాను, చెవులు మూసుకుంటుంటే కూడా ఆ శబ్దం పోవట్లేదు. ఉన్నట్టుండి చెవులతో పాటు కళ్ళు మూసుకున్నా. కళ్ళు మూసుకునేదలకి శబ్దం వినిపించలా. ఇదేంటి? కళ్ళు తెరిచేదలకేమో మహాహోరున శబ్దం వినిపిస్తోంది. కళ్ళు మూసుకునేదలకి శబ్దం వినిపించలా. ఇప్పుడు దూకు అన్నారు అందులోకి. కళ్ళు మూసుకుంటే నాకే శబ్దం వినిపించలేదు. ఆపటిని దూకేసా అందులో. దూకేసి కళ్ళు మూసుకునే ఉన్నాను. ఈ 2 కళ్ళు మూసుకునే ఉన్నాను. ఈ కన్ను తెరుచుకుంది. ఈ కంటితో వెళుతుంటే చిన్నప్పటి నుంచి ఈ ప్రపంచంలో నేను ఎన్ని చూశానో, ఎన్ని విన్నానో, ఎన్ని పడ్డామో, ఇంకొకళ్ళయి ఎన్ని విన్నానో, ఇంకేమేమి ఎవరి జీవితాలయి విన్నానో, అవన్నీ సినిమా రీల్‌లాగా కనపడుతున్నాయి నాకు. నేను దాంట్లో ఈదుకుంటూ వెడుతున్నాను. ఆ మనసులో ఈదుకుంటూ వెడుతున్నాను. వెళితే ఏంటి ఇన్నున్నాయి. ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా సినిమాలు ఇలా రావటం, పోవటం ఇదంతా అలా చూసి ఒక దగ్గరకొచ్చేసి ఒక పక్కన నుంచుని మళ్ళీ కళ్ళు తెరిచాను. కళ్ళు తెరవగానే మళ్ళీ ఆ సౌండు అదే అప్పుడు అర్థమైందండి. మనస్సు ఎంత మహాసముద్రంలాగుంది. ఎన్ని గందరగోళాలున్నాయి. ఎంత ఉన్నాయి. ఆ మహాసముద్రాన్ని ఎవరు శాంతపరచగలుగుతారు? ఆ! ఆ గందరగోళాన్నన్ని ఎవరు క్లీన్ చేయగలుగుతారు? ఎట్లా అవుతుందనంటే, ఎప్పుడైతే నువ్వు 2 కళ్ళు మూసుకొని, శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొని, శబ్దాలేవి వినకుండా కూర్చున్నావు. కళ్ళు మూసుకోగానే విశ్వశక్తి లోపలికి వెళ్ళగానే, ఆ మహాసముద్రం శాంతపడుతుంది. ఆ మనస్సు శాంతిస్తుంది. ఎంత అద్భుతం అనిపించిందో ఆ ఎక్స్‌పీరియన్స్ నాకు. నా మనస్సుని నేను చూసుకున్నా. ఇలా ఉందా నా మనస్సు? ఇంత గందరగోళంగా ఉందా? అసలు దీన్ని ఏనాటికన్నా నేను దీన్ని శాంతపరచగలనా అనుకున్నా. కానీ చిన్ని చిట్కా కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. రామచంద్ర రెండే మాటలు. రెండే మాటల్లో విశ్వం అంతా దాగి ఉంది. ఎంత అద్భుతమండి మనస్సు శాంతపరచటం. హ్మ్. ఒకరి మనస్సు ఇంకొకరికుంటుందా? ఎవరి మనస్సు వారికే ఉంటుంది. హ్మ్. మరి ఎవరి మనస్సు వారికుండటం వల్ల వారి ప్రత్యేకతలు వారికుంటాయండి. ఈ మనసు ఎలా ఉంటుంది? వాళ్ళ ప్రత్యేకత వాళ్ళకుంటుంది. ఎందుకంటే ఒకరి మనసు ఒకరిది కాదు. భార్యాభర్తలైనా సరే, భర్తది వేరే మనస్సు, భార్యది వేరే మనస్సు, తల్లిదండ్రులది వేరే మనస్సు, పిల్లలది వేరే మనస్సు. ఎవరి మనస్సులు వారివేనండి. ఒకరి మనస్సు ఒకరిది కాదు. ఇక్కడ ధ్యానం ఆత్మతో ప్రయాణం. కళ్ళు తెరిస్తే మనస్సుతో ప్రయాణం. ధ్యానం లేకుండా మనస్సుతో ప్రయాణం చేస్తే
జీవితంలో సుఖం ఎక్కడొస్తుంది? అంతా అశాంతి తప్ప. అంతా అశాంతి. శాంతి ఎక్కడి నుంచొస్తుంది? ధ్యానం లేదు. మనసుతోటే ప్రయాణిస్తున్నాం. ఆలోచనలతోటే ప్రయాణిస్తున్నాం. నా సమస్యలు ఎవరినో అడుగుతా. వాడేదో జెప్తారు. ఆ సమస్య ఇక్కడ తీరితే తీరుతుంది, లేకపోతే లేదు. అదే ధ్యానంతోటి మనం ప్రయాణిస్తే, ధ్యానం చేసి మనసుతో ప్రయాణం వేరుగా ఉంటుంది. ధ్యానం చేయకుండా మనసుతో ప్రయాణం వేరుగుంటుంది. ధ్యానం చేసి మనసుతో ప్రయాణం చేసినప్పుడు అన్ని సమస్యలు తీరుతాయి. ఎంత టెక్నిక్ ఉందండి. ఈ ఫిజికల్ టెక్నిక్స్ ఎందుకు పనికొస్తాయి దీని ముందు? హ్మ్. మరి ధ్యానం లేని వాళ్ళకి అశాంతే తప్ప సమస్యలు తీరవు. శాంతి ఎక్కడి నుంచొస్తుంది? మరి జీవితం ఈడ్చుకురావడమే కానీ ఆ! ఎలా బాగుంటుంది? జీవితం నేను జీవిచ్చాను అనుకుంటామండి. జీవితాన్ని బరువుగా ఈడ్చుకొస్తున్నారు. కష్టాల్ని, దుఃఖాల్ని, బాధల్ని వీటితోటి జీవితం జీవిచ్చి నేను పుట్టాను, చచ్చిపోతున్నాను, నేను జీవించాను అంటున్నాం. అది జీవించడం ఎలా అవుతుంది? ఈడ్చుకురావటం అవుతుంది. రెండెడ్ల బండిలాగా ఈడ్చుకురావటం అవుతుంది. జీవించటం కాదు. ఈడ్చుకురావటానికి, జీవించటానికి చాలా తేడా ఉంది. నక్కకి, నాగలోకానికి అంత తేడా ఉంది. అందరూ సంసారాలు చేసినట్టే కనపడతారు. కానీ ఈడ్చుకొస్తున్నారు బరువుగా. హ్మ్. మరి జీవితం ఈడ్చుకొచ్చినప్పుడు సంతోషం ఎక్కడుంటుంది? 4 రోజులు ఏదన్నా మనకేదన్నా కనిపిస్తే సంతోషంగా ఉంటుంది. మళ్ళీ వెంటనే బరువు. ఈ 2 ఉంటాయండి. ఇక్కడ ఆనందో బ్రహ్మ అన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఆనందో శివ, ఆనందో నారాయణ అనల. ఆనందో బ్రహ్మ. దుఃఖం బ్రహ్మ. ఇంకో బ్రహ్మ అనల. ఏడుపు బ్రహ్మ. నేను గొప్పవాడిని నేను బ్రహ్మ. ఇలా ఏ ఒక్క పదము పెట్టలేదండి అక్కడ. మరి బ్రహ్మజ్ఞానం అంటే అపారమైన బ్రహ్మజ్ఞానము, సరస్వతి విద్య. మరి ఎంతో జ్ఞానాన్ని, వేదాల్ని, ఉపనిషత్తులను పట్టుకొని కూర్చొని ఉంటాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ దగ్గర అన్ని ఉన్నాయి కదా! అలాంటి బ్రహ్మ ఆత్మజ్ఞానాన్ని ఇంకేదన్నా ఇవ్వొచ్చని, ఆత్మో బ్రహ్మ, జ్ఞానో బ్రహ్మ అనలా. అక్కడ ఏమన్నారండి? ఆనందో బ్రహ్మ. ఏమైపోయింది మనకి ఈ జ్ఞానం? ఆనందంగా ఉండమని చెప్తున్నాడాయన. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం తెలిస్తే వస్తుంది. ఈ శరీరం ఏంటి? ఈ మనస్సేంటి? ఈ ఆత్మ ఏంటి? నేను ఎందుకోసం వచ్చాను? ఏ గుణాన్ని తీసుకొని వచ్చాను? ఈ పంచభూతాలతో ఉన్న ఈ కళ్ళని ఎలా వాడుకోవాలి? ఈ ముక్కుని ఎలా వాడుకోవాలి? ఇవన్నీ తెలియాలి. ఈ ధ్యానం చేయటం వల్ల ఒకటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. నోటిని, కళ్ళని వినడము అన్నీ వచ్చేసినాయి. సార్ చెప్పిన ఈ 3 మాటల్లో మన చూపు వచ్చేసింది. మరి చెవులుది వచ్చింది, శ్వాస వచ్చేసింది, మాట వచ్చేసింది, ఆహారము వచ్చేసింది. అన్నీ వచ్చేసింది. ఒక్క ధ్యానం వల్ల. ఆనందో బ్రహ్మ. ఏడుపో బ్రహ్మ అనల. దుఃఖమో బ్రహ్మ అనల. మరి ఆనందో వెనకమాల రహస్యం ఇదండి. మనస్సు ధ్యానం చేయటం వల్ల, మనస్సు శాంతపడటం వల్ల అప్పుడిక ఆనందో బ్రహ్మ. పిరమిడ్ మాస్టర్లందరూ ఏదున్నా సరే దాన్ని ఇక లెక్క చేయరు. కాసేపు గందరగోళం పడతాం ఏదోటి. కానీ ఇప్పుడైతే అసలు ఏదీ లేదు. లెక్కే చేయం. ప్రపంచాన్నే లెక్క చేయట్లేదు. ఇవాళ కరోనానే లెక్క చేయట్లేదు. ఈ కరోనా కాకపోతే రేపు ఇంకొకటొస్తుంది. దేన్ని లెక్క చేయం. మనం చేయాల్సిన పని మనం చేసుకుపోతున్నాం హాయిగా. అప్పుడు కదా ఆనందం. ఆనందం వెనకమాల రహస్యం ఇది. ఆనందో బ్రహ్మ అంటే దాని వెనకమాల రహస్యం ధ్యానం అని. హ్మ్. మరి ఇంత ఉంది. ఇదంతా కూడా ధ్యానంతోటే కదా! హ్మ్. శుద్ధి పడేది. ధ్యానంతోటి ముందు లోపల మనస్సు శుద్ధి పడుతుంది. శాంతపడుతుంది. శుద్ధి అవ్వకుండా శాంతం అవ్వదు. మనస్సు శుద్ధి అవ్వాలి. తర్వాత ఆత్మశుద్ధి.
ముందు మనసు శుద్ధి అవ్వాలి. ఇది సంతోషంగా ఉంటే, మనకున్న దానిలో మనం తృప్తిగా ఉంటే, ధ్యానం హాయిగా చేసుకుంటే, ఇంకా అంతకు మించి ఉన్నతమైన లోకాలకెళ్ళటానికి మార్గం ఇంకోటి లేదు. అది. ఇప్పుడు ధ్యానం లేకుండా మనశ్శాంతి నాకు మనశ్శాంతి లేదండి, ఇదండి, ఇదండి అంటే నువ్వు ధ్యానం చేయండి. నాకు మనశ్శాంతి లేదంటే ధ్యానం చేయమంటావేంటి? అలా ఎంతోమంది ఎలాంటి స్థితిలో కూడా ధ్యానం చేయించగలిగే శక్తి పిరమిడ్ మాస్టర్‌లకుందండి. "కూర్చో ముందు కళ్ళు మూయి" అని. ఇకపోతే జీవిత సత్యం అంటే ఏమిటి? ఎంతమందికి తెలుసు జీవిత సత్యం? నాకైతే తెలీదు. యవ్వనంలో ఉన్నామని ఏమైనా చేయగలమని అనుకుంటారు యూత్. బలం ఉంది గదా! వయస్సులో ఉన్నవాళ్ళు యూత్ ఒకళ్ళే కాదు. 15, 16 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల దాకా మేము యవ్వనంలో ఉన్నాము. మేము ఏమైనా చేయగలుగుతాం. బరువులు మోయగలుగుతాం. ఏదన్నా చూడగలం. ఏదైనా చేయగలుగుతాము అని భీముడు అంటాడు చూడండి. నేను ఏదైనా చేయగలుగుతానని బలం. శారీరకమైన బలం. ఆ బలం ఉన్నప్పుడు ఏవైనా చేయగలుగుతాం అనుకోండి. బలం తగ్గిపోయినాక తెలుస్తుందండి. ఏం చేయగలుగుతావు నువ్వు? ఈ దేహంతో ఏం చేయగలుగుతావు? ఒక చిన్న బకెట్ మోస్తాను నేనిప్పుడు. అంతేగాని ఇంత పెద్ద కాగు మోస్తానా? అందుకని యవ్వనంలో ఉన్నామని ఏమైనా చేయగలం అనుకుంటారు. ఓకే. ఎందుకంటే ఆ స్పీడ్ అలాంటిది. నాకు తెలుసు. పెద్దవాళ్ళం అయిపోగానే పిల్లల్ని గమనించుకోరు. మనం మర్చిపోతాం. మన వయసులో ఉన్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నామా? ఎంత పరుగులు పెడుతున్నామా? మరి ఏం చేయగలుగుతున్నామా? అనేది మర్చిపోతాం. వీళ్ళ దగ్గరకొచ్చేదలికి కోపడతాం, జాగ్రత్తలు చెప్తాం. జాగ్రత్తలు చెప్పుకోవాలి ఓకే. కానీ మనను మర్చిపోకూడదు. మనము ఆ సమయంలో ఎలా ఉన్నాం? వాళ్ళు ఆ సమయంలో ఇప్పుడు ఎలా ఉంటారు? ఇక్కడ మనం వాళ్ళని ఎలా చూసుకోవాలి? అందుకని. ఆ స్పీడ్ అలాంటిది గాబట్టి నాకు తెలుసు. యూత్‌కి ప్రతి ఒక్కళ్ళకి యవ్వనంలో ఉన్నాము. నేనేమైనా చేయగలుగుతాను అనుకున్న వారందరికీ. కానీ యవ్వనం జ్ఞానం కాదు. యవ్వనం వేరు. చిన్ని పాప అంత పెరిగింది, అంత పెరిగింది. యవ్వనం వచ్చింది. మళ్ళీ వృద్ధాప్మ. కానీ యవ్వనాన్ని పరిగణలోకి తీసుకున్నట్టు చిన్న పాపల్ని గాని, వృద్ధుల్ని గాని పరిగణలోకి తీసుకోము. పుట్టి చచ్చిపోయే లోపల ప్రాముఖ్యతనిచ్చే దేనికి అనంటే యవ్వనానికి. అజోరా లాంటిది కాబట్టి. మరి యవ్వనం జ్ఞానం కాదు. ఈ యవ్వనం నాకుంటే నేనేమైనా చేయగలుగుతాననుకుంటున్నారు. కానీ ఆ యవ్వనం ఆగిపోతోంది. అక్కడ అక్కడ అలాగే ఉండవు నువ్వు. ఆగవు. మళ్ళీ నువ్వు వృద్ధాప్యం వచ్చేస్తుంది నీకు. మనస్సు అలసిపోతుంది. బుర్ర పని చేయదు. శరీరం ముడతలు పడిపోతుంది. ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. ఏమైనా చేయగలనని ఎలా అనుకున్నావు? అంటే కొద్ది రోజులా? ఈ మధ్యలో ఉండే కొద్ది రోజులే నువ్వు అన్నీ చేయగలుగుతావా? కాదు. నిజంగా ధ్యానం చేసిన తర్వాత నేనెవరని తెలుసుకుంటూ, నా లోతుల్లోకి నేనెళ్ళినప్పుడు నాకర్థమైందేంటంటే, నాకు తెలిసింది జ్ఞానమే యవ్వనం. యవ్వనం జ్ఞానం కాదు. ఎప్పుడైతే నువ్వు జ్ఞానంలోకెళ్ళావో, నిరంతరం నువ్వు ఆత్మస్థితిలో ఉన్నావో, నిరంతరం లోక కళ్యాణం కోసం నువ్వు ఆలోచిస్తున్నావో, నిన్ను నువ్వు సరిదిద్దుకుంటున్నావో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, అది నిజమైన యవ్వనం. అదున్న వాళ్ళంతా యవ్వనవంతులే. అప్పుడు యవ్వనం కోసం చూసుకోవాల్సిన పనేముంది? యవ్వనంలో నాకీ బలం ఉంది, నాకు వృద్ధాప్యంలో లేదు అని అనుకునేది లేదు. ఎప్పుడైతే నీకు జ్ఞానం వచ్చిందో, ఆ జ్ఞానమే నువ్వు యవ్వనం అవుతావు. జ్ఞానం రాలేదు అనంటే కేవలం భౌతికమైన శరీరం యవ్వనంలో ఉంటున్నావు. దీనికి దానికి తేడా ఉందండి. యవ్వనమే నేను అనుకున్నది కామం. అయిపోతుందది. జ్ఞానమే నేను అనుకున్నది నిజమైన యవ్వనం. అది దివ్య లక్షణం. అది దేవతా లక్షణం. అది నువ్వు దైవమయ్యే లక్షణం.
యవ్వనం అంటే కేవలం శరీరానికి ఒక్కటే కాదు సంబంధించింది, అన్నిటికీ. సకల చరాచర సృష్టిలో జీవులన్నిటికీ ఎవరికైతే జ్ఞానం ఉందో వాళ్ళంతా యవ్వనవంతులే. యక్ష గంధర్వ కిన్నెర సురులు దేవతలు ఎలా అయ్యారు వాళ్ళు? యక్షులు ఎలా అయ్యారు? గంధర్వులు ఎలా అయ్యారు? కిన్నెరలు ఎలా అయ్యారు? సురులు ఎట్లా అయ్యారు? దేవతలు ఎలా అయ్యారు? జ్ఞానం. ఆ జ్ఞానంతో వాళ్ళు దైవాలయ్యారు. శరీరం నాకు యవ్వనం ఉందో అనుకున్నవాడు ఇలాగే ఉంటున్నాడు మనిషిలా. ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చి అందించిన వాడే మన పితామహ పత్రిజీ. ఏమిచ్చి రుణం తీసుకోగలమండి ఆయనకి? అందరినీ దేవతలను చేసి పారేస్తున్నారు ఆయన. మనం చేయట్లేదా? మనం కూడా చేస్తున్నాం. ఎందుకంటే మనం కూడా ధ్యానం చెప్తున్నాం కదా, మనం పొందిన జ్ఞానం చెప్తున్నాం కదా. మనం దేవతలు అవ్వబట్టే మనం ధ్యానం చెప్తున్నాం. మనం కూడా వాళ్ళని దేవతలుగా తయారు చేస్తున్నాం. అంటే తయారు చేసేది ఏం లేదు, నువ్వు దైవాన్ని రా నాయన అని ధ్యానం చెప్పి వాళ్ళని వాళ్ళని ఉద్ధరించుకునేలా చేయడానికి సహాయపడుతుంది అంతే. జ్ఞానమే యవ్వనం. అంత జ్ఞానవంతుడు కాబట్టే శ్రీకృష్ణుడు ఎప్పుడు యవ్వన కాంతితో ఓలలాడాడు. చచ్చిపోయేదాకా ఆయన ఒకే స్టేజ్లో ఉన్నాడు, బాడీ వెకెచ్చేసేదాకా. ఎలా ఉండగలిగాడు? ఆయన అంతటి జ్ఞానవంతుడు కాబట్టి. ఇక్కడ జ్ఞానం అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. అంత జ్ఞానవంతుడు కాబట్టి ఆయన అలా ఉండగలిగాడు. అంటే జ్ఞానం లేకుండా యవ్వనం అంటే అర్థం ఎలా తెలుస్తుంది చెప్పండి? అంటే కాస్త యవ్వనంగా ఉన్నంత మాత్రాన యవ్వనం గురించి తెలిసిపోతుందా? జ్ఞానం కావాలండి. జ్ఞానం లేకుండా యవ్వనం గురించి తెలియదుగాక తెలియదు, తెలియదుగాక తెలియదు. ఆ జ్ఞానంతోటే యవ్వనం అనేది అర్థమవుతుంది. ఇది జ్ఞానానుభవం ద్వారా మాత్రమే అర్థమవుతుంది. నీకు జ్ఞానం, ఈ ధ్యానం చేసి జ్ఞానంతో నీకు వచ్చిన కొన్ని అనుభవాల ద్వారా మాత్రమే ఇది నీకు అర్థమవుతుంది. నేను మాక్సిమం చెప్పగలిగాను, అర్థం చేసుకోండి. ఇంతకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. జ్ఞానం అనేది నీకు ఎప్పుడైతే అంకురించిందో నీలో యవ్వనం అనేది, నీ అణువులన్నీ ఉత్తేజితమయ్యి నువ్వు ఎన్ని సంవత్సరాలన్నా ఉండొచ్చు, ఎంత అద్భుతంగా అన్నా జీవించవచ్చు. ఒక మనిషి విడిపోవడానికి, ఒక మనిషిని కలవడానికి కారణం మనసే కదా. నా ఈ ఒకరితో మాట్లాడితే నాకు వీళ్ళు ఇష్టం, నాకు చాలా ఇష్టం, వీళ్ళంటే మనసులు కలుస్తాయి అక్కడ కొద్దిగా ఒకళ్ళకొకళ్ళకి. ఒక్కొక్కళ్ళకి మనసులు కలవక విడిపోతున్నారు. మనుషులు విడిపోయినా, సంసారాలు విడిపోయినా, భార్యాభర్తలు విడిపోయినా, ఫ్రెండ్స్ విడిపోయినా, ఇరుగు పొరుగు మాట్లాడకపోయినా ఇవన్నీ విడిపోవటాలు. ఒక మనిషి ఇంకొక మనిషితో కలవడం, ఇవన్నీ వీటన్నిటి కారణం ఏంటి? మనస్సు. విడిపోయినా కలిసిన రెండిటికి కారణం మనస్సే. మనస్సు నచ్చక, మనస్సు బాధపడి, మనస్సు ఇదయ్యి విడిపోతున్నారా? లేకపోతే శరీరమా? శరీరం ఏమన్నా నేను విడిపోవాలి, నాకు ఇది వద్దని అదేనో మాట్లాడుతుందా? అదేమన్నా అడుగుతుందా? శరీరం కాదు కదా. శరీరం నడవాలంటేనే ముఖ్యంగా మనస్సు ఇక్కడ. అంతేగాని శరీరం అంతా లక్షణంగా ఉందండి, అది ఎలా చెప్తే అలా చేస్తుంది. శరీరం ఎప్పుడు విడిపోవాలి, కలవాలి, చేయాలన్నది ఏది అడగదు. దాని నియంత్రణ ప్రకారం అంతరేంద్రియాలు, బాహ్యేంద్రియాలు జ్ఞానాన్ని బట్టి ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలా అనేది దాన్ని బట్టి, ఆ మనస్సును బట్టి ఇవి నడుస్తాయి తప్ప శరీరం ఏమీ అడగదు. విడిపోయినా కలిసిన మనస్సే కారణం. శరీరం ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటుందా ఏంటి? ఇప్పుడు మరి విడిపోవటానికైనా కలవటానికైనా మనస్సు కారణం అయినప్పుడు అలాంటి మనసు ఎలా ఉండాలి?
ఎలా ఉంటే మనం దాన్ని సక్రమంగా ఉండగలుగుతాం? హ్మ్. జీవిత సత్యం అంటే ఇదేనండి. జీవితానికి ఇంకేదో సత్యం లేదు. మనస్సును పర్ఫెక్ట్‌గా చేసుకోవటం. ఇవన్నీ జ్ఞానంతో తెలుసుకోవటం. ఎప్పుడైతే ఈ జ్ఞానం వచ్చిందో బుద్ధి అంకురించి మనకి ఇలా జీవించాలి, ఇలా ఉండాలి, ఇది కరెక్టు, ఇలా చేయాలి అనేది అర్థమైపోతుంది. ఇది జీవిత సత్యం. ధ్యానం, జ్ఞానం, జీవితం. జ్ఞానంతో జీవితం. మనసు యొక్క ఆలోచనతో జీవితం కాదు. ఇది జీవిత సత్యం అంటే. ఒకటి మనస్సులు కలవక విడిపోతున్నారండి. లవర్స్ విడిపోతున్నారు, భార్యాభర్తలు విడిపోతున్నారు. ఇందాక చెప్పాను ఇంకవన్నీ. అట్లా విడిపోతున్నారు. కారణం. హ్మ్. ఏమన్నా అంటే ఏమన్నా ఆళ్ళ కర్మ తెచ్చుకున్నారు. విధి ఏం చేస్తాం? ఆ! ఇలా అయిపోయినియి బతుకులు అంటారు. అసలు విధికిను ను జీవితానికి సంబంధం ఏంటండి? ఎంతమంది నోటి నుంచి మనం ఆ మాట విన్నాం గుర్తెచ్చుకోండి. ఆ! అంతా విధి. ఏం చేస్తాం? విధి అట. ఎవరు కనుక్కున్నారో ఈ డైలాగ్. సంబంధం లేని డైలాగ్. మనస్సుకు, విధికి సంబంధం ఏమిటి? హ్మ్. ఏ అసలు విధి ఏంటి? మనస్సేంటి? మనస్సెక్కడుంది? ఆ! ముందు విధి గురించి తెలుసుకోవాలి. విధి సృష్టికి సంబంధించింది. సృష్టికర్త విధి ఇలా ఉండాలి, ఇవన్నీ ఉండాలి అనేది నిర్ణయించటం విధి. సృష్టికర్త విధి. సృష్టికి సంబంధించింది విధి. ఆ! మనస్సుకి కాదు. విధి మనసుకు సంబంధించింది కాదు. అసలు మనసుకే సంబంధించిన దాన్ని తీసుకొచ్చి విధి ఇలా ఉంది, అందుకని వీళ్ళ మనసు ఇలా అయింది, అందుకని విడిపోయారట. అసలేమన్నా అర్థం ఉందా? హ్మ్. చిన్ననాటి నుంచి గనక మనకి ధ్యానమే కనుక మనకుంటే, మన మనస్సు గురించి అసలు ఆలోచించవలసిన పనే లేదండి. చిన్ననాటి నుంచి ధ్యానం చెప్పేవాళ్ళు ఎవరు లేక అలా అయిపోయాం. అదే చిన్న బిడ్డల నుంచి ఇప్పుడు నిజంగా ఇప్పుడు తరంలో చిన్న బిడ్డలను చూస్తుంటే నాయనో నాకు రోజల్లా పనేంటంటే, ఇక్కడుండే వాళ్ళందరి పిల్లల్ని గాని వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ ఇవి, వాళ్ళ జ్ఞానపు డైలాగులు నాకు కడుపు నిండిపోతుంది. సత్యయుగం అంటే ఇదేనేమో అనిపించింది. ఈ చిన్న బిడ్డల్ని మాట్లాడించలేకపోతున్నాం. వాళ్ళకి చిన్ననాటి నుంచే జ్ఞానం అందింది. ఎంత అదృష్టవంతులు. 48 ఏళ్ళు వస్తే గాని నాకు జ్ఞానం అందల. ధ్యానం అందల. అయినా అక్కడికే కష్టపడి ఏదో తెచ్చుకున్నాం ఇక్కడి దాకా. మరి ఇది చిన్ననాటి నుంచే గనుక మనకి ధ్యానం ఉంటే ఇంకసలు అక్కర్లేదండి ఇక. వాళ్ళ మనసు గురించి ఆలోచించిన అవసరం లేదు. ఎందుకనంటే మనసు ప్రపంచంలో పనులు చేసుకుంటా ఎళ్తారు, చదువుతా ఎళ్తా ఉంటారు గానీ, వాళ్ళు ఫుల్ సోల్‌తో జీవిస్తారు. ఇది ఆ జ్ఞానంతో వాళ్ళు జీవిస్తారు. అద్భుతమైన ప్రపంచం, పునర్నిర్మాణం, తిరిగి నశించిపోయినటువంటి సత్యం, తిరగబడిపోయినటువంటి ప్రపంచం, తిరిగి దీన్ని మళ్ళీ పునరుద్ధీకరించటం. పునర్నిర్మాణం అంటే ఏంటంటే, ఈ బిడ్డలతోటండి. ఈ పసిబిడ్డలతోటి పునర్నిర్మాణం జరుగుతుంది. సాంగత్యంతోటే ముఖ్యంగా మనసు మారేది. ఎవడన్నా తాగుతావంటే కొన్ని రోజులు 4 రోజులు తాగరా అంటే ఐదో వాడు కూడా తాగుతాడు. పేకాట ఆడదామంటే వాడు ఆడతాడు. అంటే నీ ఫ్రెండ్స్ ఎవరై ఉంటే, నీ చుట్టూ ఎవరు ఉంటే, నీ మనస్సు వాళ్ళకి విధంగా తయారవుతుంది. ఇది అందరికీ తెలిసిందే. దుర్మార్గులతో స్నేహం జేయమాకు, వాడు మంచివాడు గాదు, స్నేహం జేయమాకు, నువ్వు ఇదిగో ఇలా చెయ్యి అని మనం చెప్తూ ఉంటాం. కనీసం మన సంగీత జ్ఞానం లేదు. ఒక సంగీత విద్వాంసుడు మన పక్కన ఉన్నారనుకోండి, అయి వింటా తర్వాత దాని గురించి కొంత జ్ఞానం మనకొచ్చి అబ్బో! ఇది ఎంత బావుందనుకుంటాం. మనం పాడకపోయినా. ప్రతీదీ ఒక చక్కటి పాటలు వింటూ ఉంటే ఒకానొకప్పుడు పాటలు విన్నామండి. ఎంత బావుందో ఈ పాట అనుకుని పాడుకున్నాం. ఒక్క ముక్క అర్థం కూడా తెలీదప్పుడు. ఇవాళ ఆ పాటలు వింటా ఉంటే నాయనో జీవిత సత్యాలు, ఆధ్యాత్మిక సత్యాలన్నీ అందులో ఉన్నాయి. ఇదే మరి అప్పుడెందుకు అర్థం కాలేదు? ఇప్పుడెందుకు అర్థమైంది? వయసు పెరిగి కాదు, జ్ఞానం పెరిగి. ప్రతి ఒక్కటి అర్థం చేసుకునే అవగాహన శక్తి అంత అద్భుతంగా ఉంటుంది. హ్మ్. సాంగత్యంతోటే ముఖ్యంగా మనస్సు మారేది.
ఎవరితో అయితే నువ్వు సాంగత్యం చేస్తూ వారితో. అదే సజ్జన సాంగత్యంతో ఎంత అద్భుతంగా ఎదుగుతాం. సజ్జన సాంగత్యం. సజ్జనులతో పిరమిడ్ మాస్టర్ సాంగత్యం చేసేది. ధ్యానం చెప్పడం, ధ్యానం చేయటం, జ్ఞానం ఇది తప్ప ఇంకేంది. ఇదే సజ్జన సాంగత్యం. ఈ ఏ సజ్జన సాంగత్యం అయితే మనం చేస్తున్నామో, ఏదైతే చెప్తున్నామో, ఏదైతే వింటున్నామో అప్పుడు మనసు మారిపోతుంది. నీ మనస్సు అలా ఎదుగుతుంది. అందుకే సజ్జన సాంగత్యం ఉండాలి అని. పత్రి గారికి ఎంత ఓపికబ్బా! ఎవరన్నా వచ్చి కూర్చొని నాకు కలర్స్ కనిపించినియండి అంటే, అవునా కలర్స్ కనిపించినా బిగ్ క్లాప్స్ అంటారు. ఇక్కడే మాకు తలకాయ నొప్పి. ఎన్నాళ్ళు వినాలిరా బాబోయ్ ఇవి. మరి మాకే ఇంత తలకాయ నొప్పొస్తే ఆయనకి ఎంత తలకాయ నొప్పి రావాలి? కానీ ఎప్పుడన్నా అలా అన్నారా? ప్రతి ప్రతి ఒక చిన్న బిడ్డకు మళ్ళీ మాటలొచ్చి అత్త, తాత అంటే అబ్బో! అత్త, అత్త అన్నారని మురుసుకుంటామే. అట్లాగే ఒక కొత్త వ్యక్తి ధ్యానంలో ఒక అనుభవం వచ్చిందంటే, ఆ గురువు అలా మురుసుకుంటారండి. అది నేను గ్రహించుకున్నా. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. మనసు ఎప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడు మోగుతూనే ఉంటుంది చూడండి. మోగకుండా ఇలా సైలెంట్‌గా అంటుంది. ధ్యానంలో అయితే ఉంటుంది గానీ, సైలెంట్‌గా ఉండదు. మోగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనస్సు ప్రపంచానికి అంకితమై ఉంది కాబట్టి, మరి ఏదో ఒకటి పనులు ఉంటాయి, అయ్యుంటాయి, అయన్నీ గుర్తు ఉంటుంది కాబట్టి, అది ఎప్పుడు రికార్డ్ ప్లేయరు. 24 గంటలు మనం ఏదైనా రికార్డ్ ప్లేయర్ ఎట్లా ఆన్ చేసుంటామో, నిద్రపోయినప్పుడు కూడా అది కలల రూపంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. మెలకువ ఉన్నంత సేపు దాని పని అది చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే దాని లక్ష్యం దానికుంటుందండి. మనసుకు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ప్రకారం ఆ రికార్డ్‌ని అది ఆన్ చేస్తూ ఉంటుంది. దాని తప్పేమి లేదు ఇక అది. దాని లక్ష్యం అది. ఎప్పుడు కదలాలో, ఎప్పుడు ఆగాలో మనస్సుని గమనించాలి. దాని లక్ష్యం ప్రకారం ఆ గతంలో ఏదో ఆలోచన ఇస్తుందండి. దాన్ని మనం గమనించాలి. ఏంటి ఇప్పుడు ఈ ఆలోచన వస్తుంది? ఇప్పుడు ఆలోచన వల్ల నాకేమన్నా లాభమా? నేనేమన్నా వెనక్కెళ్ళి దాన్ని దిద్దగలుగుతానా? సరికాని అది సరి అయిందైనా, సరికానిదైనా గతం అయిపోయింది గదా! అది ఇప్పుడెందుకు? ఇప్పుడు వద్దు. దాన్ని ఆపేసుకోండి. అంటే నువ్వు గమనించట్లా. నీకొచ్చిన ఆలోచనని, మనకొచ్చిన ఆలోచన మనం గమనించుకోవాలి. కొన్నాళ్ళ సాధన ద్వారా వస్తుందది. ఒక్కసారి ఏది రాదు. అలా కాకుండా ఒక ఆలోచన రాగానే దానెంబడే పడి ఎళ్ళిపోతాం. ఓయమ్మో! యుగాలు దాటి వెళ్ళిపోయినంత వేగంగా వెళ్ళిపోతాం దాంతో. ఇంకేంటో, ఇంకేంటో ఎప్పటికో గాని గుర్తుకు రాదనమాట. ఇంత దూరం ఆలోచించుకున్నాను ఎందుకబ్బా అని. మీకొక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. 10 అయిపోతుందా టైము? మరి నేను చెన్నై వెళ్ళానండి. మద్రాస్ వెళ్ళినప్పుడు నాకు మా ధ్యానంలో ఇట్లాగే కూర్చున్నాను. ఏదో మాట్లాడుతా కరెక్ట్‌గా స సడెన్‌గా నాకు ట్రాన్స్ వచ్చేసింది. మా వారు కనపడ్డారు. అప్పటికే బాడీ ఎక్కిచ్చేసారాయన. ఆయన కనపడ్డారు. ఎలా కనపడ్డారంటే మా ఇంటి అరుగుల మీద కూర్చొని టీ తాగుకుంటా, నవ్వుతా, మాట్లాడుతా కనపడ్డారు. ఒక్కసారి నా గుండె ఎందుకో కలుక్కుమని కళ్ళమ్మట నీళ్లొచ్చేసినియి. ఇలా కనపడ్డారు. మళ్ళీ నా మావయ్య ఇలా కనపడ్డారు. ఏంటిది అని కొద్దిగా అట్లా కళ్ళమ్మట నీళ్లొచ్చేసినియి. ఆయనన్నారు, "నేనొక పని మీదొచ్చాను. ఒక ఎనర్జీని తీసుకెళ్ళటానికొచ్చాను. నేనొక భూమికి ఉండే ఒక స్టార్ గేట్ దగ్గర నేను చాలా తీవ్రమైన పనిలో ఉన్నాను. పత్రి గారు చెప్తేనే ఆ పర్మిషన్ మీద నేను వచ్చాను" అని చెప్పారు. ఆయనొచ్చారు. ఆయన వెళ్ళిపోయారు. ఆ పనయిపోయి. నేను 10 నిమిషాలు అలాగే కూర్చుండిపోయా. నాకు ఆ బాధ, ఇది అట్లాగొచ్చింది. ఇంతలో కుక్కరు కోత వినిపించి గబుక్కున లేచెళ్ళి అది ఎవరైనా కుక్కర్ మూత ఇలా తీసి పక్కన పెడతాం. వేడి నీళ్ళు పడతాయని తెలుసు. నేను ఇటు పక్కన పెట్టి అది చేతి మీద పడ్డాయి. అబ్బో! ఏంటి ఇట్లా చేతి మీద పడ్డాయంటే నేనే పోశాను. అదేంటంటే నీకు సురుక్కుమంటే గాని నువ్వు ఆ థాట్‌లో నుంచి నువ్వు బయటికి రావు. ఎప్పుడైనా ఒక జ్ఞాని తెలుసుకోవాల్సింది ఒక సమయం విలువ గురించి. నిమిషానికి గంటకి ఎన్ని నిమిషాలు అన్నారు. 60 నిమిషాలు. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. ఒక సెకండ్‌లో ఒక జ్ఞాని ఎంత చెయ్యొచ్చో తెలుసా? అలాంటిది నువ్వు 10 నిమిషాలు అంటే 10, 60లు 600 సెకండ్లు నువ్వు వేస్ట్ చేసావు. తలుచుకోవటం తప్పు కాదు. గుర్తు రావటం తప్పు కాదు. నువ్వు బాధపడటము తప్పు కాదు. కానీ ఎన్ని నిమిషాలు వృధా చేసావు? ఇది నువ్వు తెలుసుకోవాల్సింది. ఇలా ఎన్నో
లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లనమాట. ఎన్నో అనుభవాల ద్వారా ఒక మనిషి యొక్క మనస్సు గాని, ఆత్మ గాని ఎదగదు. హ్మ్. అయితే ఆహ్, ఇలా మనకెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానెంబడి బట్టి మనం ప్రయాణం చెయ్యొద్దు. ఎక్కడ ఆగాలి? ఎక్కడ మళ్ళీ నేను మొదలుపెట్టాలి, ఆలోచించుకోవాలి అనేది మనం గమనించుకోవాలండి. హ్మ్. నీకెప్పుడైతే సరికాని ఆలోచన వచ్చిందో, నీకు వెంటనే గుర్తుకొచ్చేస్తుంది. ఇదేంటి వాళ్ళ గురించి నాకెందుకు సరికాని ఆలోచన, నా ఎనర్జీ వేస్టు. నేనేదన్నా హ్యాపీగా సినిమా చూసుకోవచ్చు, లేదంటే ఇంకోటి చూసుకోవచ్చు, పని చేసుకోవచ్చు. అంతేగాని ఈ ఆలోచన నాకెందుకని ఎప్పుడైతే నువ్వు గమనిచ్చావో, అప్పుడు నువ్వు మాయలో నుంచి బయటపడినట్టు. నీ ఆలోచన నువ్వు గమనించుకొని ఇది సరికాదు, ఇది సరి అయిందని ఎప్పుడైతే తెలుసుకోగలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ భూమండలం మాయలో నుంచి బయటపడతారు. మాయ అంటే అదే. హ్మ్. మాయ నుండి బయటపడిపోవటం. అర్థం కానప్పుడు, ధ్యాన జ్ఞానాలు లేనప్పుడు కొట్టుకుపోతాం. అర్థం అయ్యిన తర్వాత అప్పుడు కదా దాన్ని గుర్తిస్తాం. అర్థం అవ్వాలి మనకి. ఒక వ్యక్తి గురించి మనం అనవసరంగా మాట్లాడకూడదు. ఒక వ్యక్తి అనవసరమని చెప్పినయి మనం వినకూడదు. అసలు అది విన్నాం కాబట్టి మళ్ళీ మనకు ఆ ఆలోచన వస్తోంది. సరే, నా జీవితంలో నా సరికాని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది నేను వినకూడదు. నాకు అనవసరం. ఇదంతా కూడా మన ఆలోచనలు సరిదిద్దుకోవటం అండి. భావ దరిద్రం అంటారు దీన్ని. డబ్బు దరిద్రం గాదు. ముందు మనిషి వదిలించుకోవాల్సిందేంటంటే, సరికాని ఆలోచనలెమ్మట పరిగెట్టకుండా అందులో పడ్డావో భావ దరిద్రం. ఎప్పుడైతే సరైనయి నువ్వు తెలుసుకోగలిగావో, ఎక్కడైతే అయి ఆపేసుకోగలిగావో అదే భావాదృష్టం. దరిద్రాన్ని కోరుకుంటామా? అదృష్టాన్ని కోరుకుంటాం. సౌభాగ్యాన్ని కోరుకుంటాం. మనమే ఆలోచించుకోవాలది. ఏదైనా సరేనండి. ముఖ్యంగా విషయ జ్ఞానం ఉండాలి. లేనప్పుడు మౌనంగా ఉండాలి. ఎవరో వస్తారు, ఒక విషయం చెప్తారు. ఆ విషయం గురించి నీకు జ్ఞానం ఉందా? నీకు దేహం ఏంటో తెలుసా? మనస్సు ఏంటో తెలుసా? ఆత్మ ఏంటో తెలుసా? జీవం ఏంటో, జీవశక్తి ఏంటో తెలుసా? భూమి ఏ జీవశక్తి లేకుండా ఇలా అయిపోయిందో తెలుసా? ప్రాణం ఏంటో తెలుసా? ఈ శాస్త్రీయ పరిశోధన అంతా నువ్వు చేసావా? లేదు. మనం వినిపించుకోవద్దు. మౌనం. అది ఉత్తమం. మాట్లాడకుండా ఉండటం ఉత్తమం. ఎందుకంటే నాకు తెలీదు. అలా కాకుండా ఆ విషయం యొక్క జ్ఞానం లేకుండా నీకు తెలిసిన సరికాని ఆలోచనతో దాన్ని మాట్లాడతారు చూసారా? వీళ్ళు ఎదగలేరండి. ఎదగలేరు. పైగా మేము చాలా గొప్పవాళ్ళం. మేము ఇలా ఉన్నాం. ఇది మేము కరెక్టు. ఏం తెలుసు? మీకు సూక్ష్మ దృష్టి తెలుసా? భూమి యొక్క చరిత్ర తెలుసా? విశ్వం యొక్క చరిత్రను తెలుసా? పత్రిజీ ఎవరో తెలుసా? అసలు నేనెవరో తెలుసా? ఎందుకొచ్చామో తెలుసా? నేను అంటే మీరందరూ. నేనెవరిని అని తెలుసా? ఇవన్నీ తెలియకుండా ఎలా మాట్లాడుతున్నావు? ఆలోచన. ఈ ఆలోచన కుప్పతో నువ్వు మాట్లాడుతున్నావు. ఈ ఆలోచన కుప్పలో పడి కొట్టుకుపోతున్నావు. నీకు అలాంటి మనస్సు ఎలా ఉంటుందప్పుడు? ఏది తెలియలేదనుకోండి, మౌనంగా ఉన్నంత ఉత్తమం లేదు. 15 సంవత్సరాల నుంచి మౌనంగా ఉంటున్నాను. హాయిగా ఉంది నా ప్రాణం. మళ్ళీ క్లాసులు మొదలుపెట్టించారు. ఇంటి బయటికి రావాలని గాని, బయట బంధువులు గాని, చుట్టాలు గాని, ఇంకొకటి గాని నాకసలు ప్రపంచంతోటే సంబంధం కట్టయిపోయింది. హాయిగా మౌనంగా ఉండి నాలో నేను ఉంటున్నా. అబ్బో! ఎంత జ్ఞానాన్ని తెలుసుకోగలిగాను. అలాగని అందరిని కూర్చోమంటలా. ఎవరు తెచ్చుకుంది వారికి. మౌనం చాలా ఉత్తమమండి. తెలిస్తే మాట్లాడదాం. తెలియకపోతే నోరు మూసుకొని కూర్చుందాం. ఒకటి, ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఏ విషయమైనా సరే. ఏదైనా సరే చూసే దృష్టిని బట్టి ఉంటుంది. మన దృష్టి ఎలా ఉందో అలా చూస్తాం. అక్కడ ఓ మామిడి పండు ఉంటుంది. అనుకుని వెళ్ళిపోతారు. ఆ దృష్టి దానికి అక్కర్లేదు. అది ఎంత అద్భుతంగా ఉంది, అందంగా ఉందని వెళ్ళిపోతారు. దాన్ని కొనుక్కొని తినాలనుకుంటారు. అక్కడ పండు ఉన్నది ఒక్కటే. ఇక్కడ రకరకాలనమాట. అంటే మన దృష్టిని బట్టి ఉంటుంది. ఏదైనా అంత ప్రపంచంలో మీరు ఏది చూడాలన్నా
ఆ జ్ఞానంతో కూడినటువంటి దృష్టిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆహ్, దృష్టి మనస్సును బట్టి ఉంటుంది. మీ మనసు ఎలా ఉంటే మీ చూపు అలా ఉంటుంది. మనసు అద్భుతంగా తయారైందనుకోండి చూపు కూడా అలాగే ఉంటుంది. చర్మచక్షువుల దృష్టి, సూక్ష్మ దృష్టి. ఈ కళ్ళతో చూసే దృష్టి మనసుతోటి ఆధారపడు. సూక్ష్మ దృష్టి ఆత్మతోటి కలుగు. మనస్సుతో కదా మనం కలలు కంటాం. ఏదో వింటాం, ఏదో చూస్తాం, రాత్రులు కలలొస్తాయి. అంటే మనస్సే కలలు. కానీ ఎవరైతే ధ్యానం చేస్తున్నారో, ధ్యానం చేసిన వాళ్ళందరూ నాసికతో కలలు కంటారండి. మనసుతో కలలు ఇగ పట్టించుకోకూడదు. నాసికతో కలలు. కలలంటే ఈ కలలు ఎలా వస్తాయో, ఆ కలలు ఆ దివ్యానుభూతులు పొందటమే నాసికతో కలలు కంటం. దివ్యమైన అనుభూతులు, అనుభవాలు పొందటం. హ్మ్. మనస్సుకు వ్యతిరేక భావాలంటే ఇష్టం ఉండదండి. ఎవరన్నా తిట్టారనో, అవమానించారనో దానికి ఇష్టం ఉండదు. వెళ్ళిపోయి ఏం చేస్తుంది దాని చుట్టూ గిరగిరా ఆ విషయం చుట్టే తిరుగుతుంది. ఏదైతే వ్యతిరేకత ఒకటి అన్నారో ఆ ఆలోచన చుట్టూ వెళ్లి గిరగిరా తిరుగుతూ ఉంటుంది. అందుకే దాని దృష్టి ఎప్పుడు అటే పెడుతుందిక. ఆ మాట అన్నారు, ఇది అన్నారు, నన్నిట్లా అవమానించారు, ఇలా చేశారు. ఏ ఏదైతే సరిగ్గా లేదో నీకు దుఃఖమో, బాధ, అవమానమో అని వస్తాయో వాటి చుట్టూ తిరుగుతుందనమాట. హ్మ్. తిరిగి, 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 తిరిగి ఏం చేస్తుంది? ఆలోచన రూపంలో తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది. దీంట్లో పెట్టుకొస్తాంది. ఆ పనికిరానియన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఆలోచన రూపంలో దీంట్లో ఇక్కడ పెడుతుంది. దానికి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా, అనుకూలమైన అంటే అవన్నీ పోయి మళ్ళీ అద్భుతమైన ఒక స్థితి వచ్చేదాకా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇక ఇంకో వైపు చూడదు. అనుకూలమైన వాతావరణం ఎప్పుడొస్తుందండి? ఎప్పుడైతే ధ్యానం మొదలు పెడతామో, అప్పుడు మనసుకు అనుకూలమైన వాతావరణం వచ్చి, అప్పుడు వాటి నుంచి నెమ్మది నెమ్మదిగా ఇటువైపు తిరగడం మొదలుపెడుతుంది. ధ్యానం మొదలు పెట్టకపోతే అనుకూలమైన వాతావరణం మనసుకు రాదు. ఎన్నెన్ని లింకులున్నాయండి మనసుకి. హ్మ్. అప్పుడు కదా ఎప్పుడైతే మనసుకు అనుకూలమైన వాతావరణం వచ్చిందో తన్ను తాను బేరీజు వేసుకుంటుంది. నేనేంటి? నేనెలా మాట్లాడాను? నేనెలా జీవించాను? నేనెలా తింటున్నాను? నేనేం జేయాలి? నేను అనేది అప్పుడు బేరీజు వేసుకుంటుంది. అట్లా బేరీజు వేసుకునేదే మనిషి. నేనెవరిని? ఇంకేంటి? వగైరా వగైరా. ఈ మనస్సు కోరికలకు బలవుతుందండి. బానిసైపోతుంది. తాగుడుకు బానిస, ఇంకో దానికి, ఇంకో దానికి. ఈ బానిసలన్నీ ఎందుకవుతారంటే దాని లక్షణం అది. ఒక ఆ బా ఆహ్, ఆ బానిసత్వము అనేది దాని లక్షణం. మనసు యొక్క లక్షణం. ఈ లక్షణం పోవాలి అంటే ఈ జ్ఞానాలతో విజ్ఞత ఏర్పరచుకుంటుందండి. మనస్సు విజ్ఞత వస్తుంది. ఓహ్! ఇది ఇలా ఉండాలి, ఇలా తినాలి, ఇలా చేయాలి. ఈ జ్ఞానం లేని వాళ్ళు కూడా ఆ విజ్ఞతతో జీవించేవాళ్ళు. వాళ్ళకక్కర్లేదు. లేని వాళ్ళకే ఇది కావాలి. అయితే ఈ మనస్సుని దీన్ని నడిపించేది ఎవరండి? ఈ మనస్సుని నడిపించేది జ్ఞానేంద్రియం. ఈ జ్ఞానేంద్రియము అనేది ఒక ఆత్మ అంటే ఎలా అని మనకు తెలియచెప్పలేము. దీన్ని కూడా చెప్పలేం. ఇంద్రియం అనేది ఒక ఇంద్రియం కాదిది. నఖశిఖ పర్యంతరము నిండిపోయి ఉంటుంది. అది మనసుని నడిపిస్తోంది ఈ జ్ఞానేంద్రియం. హ్మ్. ఆహ్, జ్ఞానేంద్రియం మనసు కోరుకుంటుందంతే. నాకిప్పుడు ఈ చీర కావాలి. లేకపోతే నాకు ఇల్లు కావాలి కోరుకుంటుంది. కానీ మనస్సు ఎళ్లి దాన్ని నడిపించదు. మనసుకి పంచేది అది కోరుకుంటుంది దాకా దాని పని. నడిపించేది ఎవరంటే జ్ఞాని. దాన్ని మళ్ళీ తీసుకోవటమో, చేయటమో, దాని గురించి ఇచ్చేయటమో, నడిపించేది ఈ మనసుని ఇదిగో ఇలా నడు, ఇలా చేయని మళ్ళీ దానికి ఈ నడిపించేది ఈ జ్ఞానేంద్రియం. ఈ ఈ బాడీని కదిలించేది కూడా అదే. ఈ శరీరాన్ని కదిలించేది కూడా అదే. దానికి ఆత్మ యొక్క జ్ఞానం. ఈ ఈ మనసుకి, ఈ జ్ఞానేంద్రియానికి ఆత్మ యొక్క జ్ఞానం. ఈ త్రిమూర్తి తత్వం అన్నారు. బ్రహ్మజ్ఞానం, శివుడు ప్రాణం. మనకు ప్రాణం ఉంది శివుడిలో. జ్ఞానం ఉంది, బ్రహ్మజ్ఞానం. ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎప్పుడు చేయాలో, ఏం చేయకూడదో అన్నీ చేసినవాడు నారాయణుడు పడుకుంటాడు. ఎప్పుడు కావాలో అప్పుడు బయటకొస్తాడు. ఈ 3 తత్వాలు.
తత్వాల కింద తీసుకుందాం, రూపాలు కాదు. ఈ 3 తత్వం. ఈ త్రిమూర్తి తత్వంలోని శాశ్వతమైనటువంటి కలిగి ఉన్న మనస్సు. అలాంటి తత్వాలు, త్రిమూర్తుల తత్వాలు అన్నీ శాశ్వతం ఇకది. ఇంకది మారటాలు, ఉండటాలు ఇవన్నీ ఏమీ లేదు. శాశ్వతమైనటువంటి మనస్సు కలిగి ఉన్న మనస్సు ఉన్నాయి. దేనికున్నాయివి? ఈ త్రిమూర్తి తత్వము, ఈ శాశ్వతమైనటువంటి తత్వము కలిగి ఉన్న మనస్సు దేనికి కలిగి ఉందంటే జ్ఞానేంద్రియానికి కలిగి ఉంది. అది లోపలే ఉంది. ఆ! అవన్నీ మనలోనే ఉన్నాయి. మనస్సు బయట నుంచి మారదు. ఈ జ్ఞానం ఎప్పుడైతే నువ్వు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి సజ్జన సాంగత్యం ద్వారా ఈ జ్ఞానాన్ని నువ్వు తీసుకుంటున్నావో, ఆ జ్ఞానేంద్రియము నిన్ను ఇటు నడిపిస్తుంది. ఆ మనస్సుని ఇటు తిప్పి నడిపిస్తుంది. మనస్సు మారటం అంటే అలా కాదు. ఈ జ్ఞానేంద్రియం నడిపిస్తుందనమాట. కాబట్టి మనం నడిపించేది జ్ఞానేంద్రియం. ఇంత అద్భుతమైన జ్ఞానేంద్రియం, దాని దృష్టి కూడా కాకుండా అది మనస్సు ఇటు మరలిపోయింది అంటే జ్ఞానం లేక, మనలో ఉన్న దాన్ని మనం మేల్కొల్పడం లేక ఈ యొక్క ఆలోచనలతోటి అటు వెళ్ళి ప్రాపంచికంలో కొట్టుకుపోయాం. అలాంటి వాళ్ళని తుఫాన్లో నుంచి ఒడ్డుకు తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టు జ్ఞానం చెప్పి సంసారంలో నిర్వాణం అని చెప్పి పత్రి గారు మనకు చెప్పారు. ఒకసారి అడిగాను, ఈ మనస్సుకి ఆలోచనలకు అంతే లేదా? ఏదో ఒకటి వస్తానే ఉంటుంది. ఎట్లాగిది అనంటే, ఉంది. నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు ఆలోచనలకు అంతం ఉంది. మళ్ళీ అంటాం, ప్రయాణాలు ఎళ్ళాలమ్మా. ఇప్పుడు అమెరికా వెళ్ళాలి. ఓయ్ బాబోయ్! ఇన్ని సర్దుకోవాలి. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి. ఇన్ని గంటలు ప్రయాణం చాలా దూరం అమ్మా అని. కానీ చాలా దూరం అనేది మనస్సుకి. మరి ఎక్కడి నుంచో వచ్చింది గదా ఆత్మ భూమి మీదకి. దానికి దూరం లేదు. ఆత్మకి దూరం లేదు. 10 లోకాలు దాటి కూడా వెళ్ళినా దానికి దూరం లేదు. దూరం వల్ల మన దూరము, దగ్గర అనుకున్నది ఒక్క మనస్సుకే ఉంటుందండి. అదే మనస్సు మనకి జ్ఞానేంద్రియంతో నడిపించబడ్డప్పుడు ఎంత దూరం అన్నా ఎళ్లి ఒక్కళ్ళకైనా ధ్యానం చెప్తాం. మరి వాడు ఇక్కడి నుంచి, భారతదేశం నుంచి మరి ఇటువైపు నుంచి అటువైపు అమెరికాకు వెళ్ళి ఎంత దూరం అని అనుకోకుండా వెళ్ళిన అక్కడ ధ్యానం చెప్పేటువంటి పిరమిడ్ మాస్టర్లందరూ ఆత్మతో ప్రయాణం చేసినటువంటి వాళ్ళే. మనస్సుతోటి కాదు. మరి ఆత్మస్వరూపులకి దూరం అనేది ఉండదు. ఆత్మ ఒక్కొక్కసారండి ఆత్మ కొన్ని కారణాలుంటాయి దానికి. కొన్ని కారణాల వల్ల మనసుతో చేరిపోతుంది. దీంతో జాయిన్ అయిపోతుంది. అప్పుడప్పుడు ఎప్పుడైతే జాయిన్ అయిందో తనను తాను మర్చిపోతుంది. ఎప్పుడైతే తను తాను మర్చిపోయిందో అప్పుడు మనసుతో జీవిస్తుంది. ఆత్మవై ఉండి మనసుతో జీవిస్తున్నావు. ఆత్మవై కాకుండా ఉంటే మనసు అంటే అర్థం ఉంది. కానీ నువ్వు ఆత్మవై ఉండి మనసుతో చేరిపోయి మనసుతో జీవిస్తున్నట్టు. ఆత్మతో జీవించట్ల. అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ ఆత్మ మనసుతో చేరిపోతుంది. ఒక పక్క ఆత్మవి నీవు, కానీ మనసుతో జీవిస్తున్నావు. మనసు ఏది చెప్తే అది వింటావా? మనసు మాంసం తినమంటే తింటావా? మనసు వెల్లుల్లిపాయ తినమంటే తింటావా? ఎందుకంటే మనసుకి ఇవన్నీ ప్రాపంచిక లక్షణాలన్నీ ఉన్నాయి కదా! అది చెప్తుంది. మనస్సుతో నువ్వు జీవిస్తుంటే అది సరైన జీవితం కాదు. ఒక పక్క నువ్వు ఆత్మవి, ఒక పక్క నేను ఆత్మని. ఈ శరీరంలోకొచ్చాను, మనస్సును కాను. నేను ఆత్మని అన్నాం కానీ నేను మనస్సుని ఎక్కడన్నా ఉందా రాసింది? మనస్సు ఇందులో ఉంది, కానీ నేను మనస్సుని కాను. నేను ఆత్మని. ఒక పక్క నువ్వు ఆత్మవి ఉండి నేను మనస్సును కాను అన్నప్పుడు మనసుతో ఎలా జీవిస్తున్నావు? ఈ సత్యం ఎలా అర్థమవుతుంది నీకు? ఇది సరైన జీవితం ఎలా అవుతుంది? మనసుతో జీవించేవాడు సరైన జీవితం కాదు, సత్యవంతమైన జీవితం కాదు. నేను చాలా పద్ధతిగా ఉన్నాను అనుకుంటాం.
పద్ధతి అంటే ఏమిటో తెలుసా అసలు మనకి? మనసుకి ఏ పద్ధతి తెలుస్తుందండి? చూసినయి, విన్నవి, తను జీవించినయి తెలిసి అది పద్ధతి అనుకుంటాం. మనసుకి ఎట్లా తెలుస్తుంది పద్ధతి? ఈ ప్రపంచంలో నాగరికత, ఈ నాగరికతలో జ్ఞానం ఉందా? చెప్పండి. ఒకసారి పత్రి గారు ఒక పాట, చిన్న పాట పాడారు. ఆ పాట ఇచ్చారు. అందులో ఉంది. ఈ నవనాగరిక ప్రపంచంలో తా ఈ నవనాగరిక ప్రపంచంలో తన్ను తాను తెలుసుకోవటము కన్నా మిన్న ఏమీ లేదని తెలియచెప్పుటకే నేను వచ్చితిని. ఈ నవనాగరిక ప్రపంచంలో సర్వము నాకే తెలుసుననుకుని విర్రవీగే వారికి ఏం విర్రవీగుతున్నారులే. నేను కలెక్టర్‌ని, నేను అది, నేను ఇది అన్నీ నాకు తెలుసు. విర్రవీగుతున్నారు. అన్నీ నాకు తెలుసు అని. ఏం తెలుసు? నిన్ను నీవు తెలుసుకోవటము కిన్నా మిన్న ఏదీ లేదు. తన్ను తాను తెలుసుకోరు గానీ, అన్నీ నాకు తెలుసనుకుని విర్రవీగటం. అది నవనాగరికత. అది ప్రాపంచికంలో స్టైలు. మోడ్రను, స్టైలు, రిచ్చు, మానవత్వం లేదు. అందుకని నాగరికతలో ఆత్మజ్ఞానముందా? నువ్వు ఆత్మవి కదా! నీకు ఆత్మజ్ఞానం కదా కావలసింది. ఆత్మ ఎందుకొచ్చింది? ఆత్మ జ్ఞానం కోసం వచ్చింది. భౌతిక ప్రపంచంలో జీవితం కోసం రాలేదు. మరి నేను ఆత్మని అని తెలుసుకున్నప్పుడు, నేను ఆత్మని అని కృష్ణుడు అంత వివరంగా చెప్తుంటే కూడా ఎందుకు భౌతిక ప్రపంచంలోని పనికిరాని వాటి కోసం పరిగెడుతున్నారు? పరిగెట్టి ఏమైంది చివరికి? ఎందుకు పరిగెడుతున్నాం మనం అంటే అదే మనసు. మనసుకు అద్భుతాలు ఉన్నాయి, మళ్ళీ పరిగెట్టటాలు. కాబట్టి ఇదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడనమాట. యథా యథా హి ధర్మస్య గ్లావిర్భవతి భారత ధర్మ సంస్థాపనార్థం యుగే యుగే సంభవామి. ఎందుకంటే ఈ నాగరికత ప్రపంచాలు రావటం, మాయా నాగరికత కొట్టుకుపోయింది, అట్లాంటిక్ నాగరికత కొట్టుకుపోయింది, ఎన్నో నాగరికతలు కొట్టుకుపోయింది, ఈజిప్ట్ నాగరికత కొట్టుకుపోయింది. ఏ నాగరికత అయినా ఒక నాగరికత అనేది ఎప్పుడైతే పెరిగిందో అది కొట్టుకుపోతుంది. జ్ఞానం ఉండే దగ్గర నాగరికత ఉండదు. అడవిలో కూర్చున్న వాళ్ళ దగ్గర నాగరికత ఉండదు. నాగరికతకే బలైపోతున్నాం. ఫ్యాషన్‌లకు బలైపోతున్నాం. మనసు ఎటు పరిగెడుతుంది? అట్రాక్షన్‌కు పరిగెడుతుంది. మరి మనం అడవిలో ఉండం. ఇక్కడే ఉన్నాం. అన్నీ ఉండాలి. కానీ వాటిని అంటకుండా ఉండాలి తామరాకు మీద నీటి బొట్టులాగా. అందుకని అందుకే కృష్ణుడు చెప్పాడు. ధర్మ సంస్థాపనార్థాయ యుగే యుగే. ఎందుకు యుగ యుగం ప్రతి యుగానికి కూడా ధర్మ సంస్థాపనార్థం ఎందుకు రావాల్సి వస్తుంది అంటే నాగరికత ఎక్కువైపోయి సత్యం మరుగునిపోయి. ఎందుకంటే అందులో జ్ఞానం లేదు. ధ్యానంలోనే జ్ఞానం ఉంది. ప్రతి ఒక్క మనిషి ధ్యానం చేయాలి అని మనం చెప్పేది అందుకే. మరి ఏది ధర్మం? ఆత్మతో జీవించటం కదా ధర్మం. మీరు అనుకున్న ధర్మాలు అధర్మాలా? ఒకడికి ధర్మం అయింది, ఇంకోటికి అధర్మం అవుతుందండి. ఒకడికి అధర్మం అయింది, ఇంకోటికి ధర్మం అవుతుంది. వాడి గుణాన్ని, వాళ్ళ కర్మను బట్టి వాడు పుట్టినప్పుడు నీకు అది అధర్మం అవుతుంది. కానీ వాడికి అది ధర్మం. దుర్యోధనుడికి అది ధర్మం. ధర్మరాజుకి ఇది ధర్మం. ఒకడికొకడు అపోజిట్. అందుకని ఏది ధర్మం? ధర్మం అంటే అవన్నీ ధర్మాలు కాదండి. ఎవరికి వారే. ధర్మం అంటేనే ఇక్కడ ఆత్మతో జీవించడం కదా ధర్మం అంటే. మనసుతో జీవించడం కాదు.
హ్మ్. ఎప్పుడైతే మనసుతో జీవించారో అప్పుడు ధర్మం నశించిపోయింది. హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసే వాళ్ళందరూ ఇక ఆత్మతో జీవిస్తారండి. ఆల్రెడీ జీవిస్తున్నారు. తెలియని వాళ్ళందరూ మళ్ళీ ఈ మనస్సేంటి, ఈ ఆత్మ ఏంటి ఇది వచ్చేస్తాయి. ఫాస్ట్‌గా వాళ్ళకి కూడా వచ్చేస్తాయి. హ్మ్. మరి ఎప్పుడు చెప్తాను. సరైన జీవితం ఏమిటో నీలో నీవున్నప్పుడు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని నీలో నువ్వున్నావో మనస్సు పని చేయదండి. అది బ్రేక్ అయిపోతుంది. ఆలోచనలొస్తాయి. ఇక్కడ ఆలోచనలొస్తాయి. కానీ మనసు పని చేయదు. ఆలోచనలు ఆపేయి అన్నారు. ఆలోచన వస్తే కట్ చేయి. శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నారు. మనసును కట్ చేయి అనల. కట్ చేసేది కాదది. అందుకని ఇవన్నీ తెలిసి మనం ఎప్పుడైతే మనలో మనం ఉంటామో, తర్వాత ఎప్పుడైతే ధ్యానం చేసి పనులు చేసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, మనలో మనం ఉండే చేస్తాం. అంటే ఆత్మతో జీవించటం అన్నమాట అప్పుడు. బయట పనులన్నీ చక్కగా సక్రమంగా జీవిస్తాం. హాయిగా అన్ని పనులు చేసుకుంటాం. అంటే మనలో మనం ఉన్నప్పుడు మనస్సు పని చేయదు. అది లేనప్పుడు మనసుతోటి మనం కొట్టుకుపోతాం. మీ అంతరంగానికి తెలుసు సత్యమేమిటో. మీ మనస్సుకు తెలియదు. మనస్సుతోటే నువ్వు ఆలోచిస్తున్నావు. సత్యమేమిటో మనసుకు తెలీదు. కానీ మీ అంతరంగానికి తెలుసు. ఆత్మ అంటే నీకు. నీకు కావలసినది నీవు పొందాలి. ఆత్మ ఎందుకు శరీరంలోకొచ్చిందో, తన పనేమిటో, తన లక్ష్యమేమిటో తెలుసుకుని తనకేం కావాలో ఆత్మ తాను పొందాలి. అప్పుడే ముక్తి, మోక్షమండి. ఓకే మేడం. ఈరోజు మనసు ఇంకా చాలా ఉంది గానీ, సమయం ఎక్కువైపోతుంది. అది ఇవ్వాల్సొచ్చినప్పుడు మళ్ళీ చెప్పొచ్చు. హ్మ్. ఇక నుంచి మనం మనస్సుతో బ్రతుకుతామా? ఆత్మతో బ్రతుకుదామా? దేనికి ఏంటా డిఫరెంట్ అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్ యూ మేడం.